శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. వేటు మోక్ష ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి మానసిక సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా మన సమస్యల నుంచి బయటపడట్లేదు అని బాధపడేవారు ఎందరో జీవితాలని వెలుగు ప్రసాదించి, అలాగే వారి జీవితాలను వారే తీర్చిదిద్దుకునే విధంగా వారిలో నూతన ఉత్తేజాన్ని నింపి, ధ్యానం చేస్తూ కళల ద్వారా కర్మలను ఏ విధంగా తొలగించుకోవచ్చు అనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించినటువంటి అనిరుద్ధ మిరియాల గారు, అలాగే వారి టీం 3 రోజుల పాటు ఒక గొప్ప సత్సంగాన్ని నిర్వహించారు. దీనిలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ఎందరో వచ్చి వారి యొక్క సమస్యల్ని అనుకున్న క్షణంలోనే, ఇది ఒక వారం రోజులు పట్టింది, 10 రోజులు పట్టింది, నెల పట్టింది కాకుండా ఆ 3 రోజుల్లో ఒక్కరోజు పాల్గొన్నవారు కూడా వారి సమస్య నుంచి బయటపడి ఎంతో ఆనందంగా వారి ఇళ్ళకి చేరుకున్నారు. అయితే హైదరాబాదులో జరిగినటువంటి ఇలాంటి కార్యక్రమం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో జరగవలసింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సుమారుగా ఒక 1000 మంది ఉంటారు. కానీ మన ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలి. మీరు కూడా ఎవరైనా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండి అసలు ధ్యానం అంటే ఏంటి, నిజమైన ధ్యానం ఏ విధంగా చేయాలి, ధ్యానం చేస్తే మనం ఉన్నవన్నీ కోల్పోతామా, లేదు అంటే మరింతగా జీవితంలో ముందుకెళ్తామా, ఇలాంటి ఎన్నో విషయాలు కూడా మనకి ఆ వర్క్షాప్స్లో తెలుసుకోవచ్చు. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి అనిరుద్ధ మిరియాల గారు, అలాగే వారి టీం ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ధ్యానంలోకి వచ్చిన వారు ఎందుకు నిరాశ నిస్పృహలతో ఉంటారు, వారు మరింత యాక్టివ్గా ఉండాలి కదా, దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. థ్యాంక్ యూ సత్యం గారు. అమ్మ, మీరు ధ్యానం చేస్తున్నారు, అందరూ ధ్యానంలో కూర్చుంటున్నారు, చక్కగా ఉన్నది, బాగుంది అనుకుంటున్నారు. ఇదే బాగుంది కదా అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలా ధ్యానంలోనే కూర్చుంటూ ఏ పని చేయకుండా ఎవరిని పట్టించుకోకుండా ఒక నీరసంగా ఉంటున్నారు. మరి ఏంటి దీని వెనుక? మీరే అలా చెప్పి పంపిస్తున్నారా, లేదంటే అసలు ధ్యానం నేర్పించే వాళ్ళు అందరూ ఇలాగే చెప్తున్నారా? మంచి ప్రశ్న. అయితే మనము ఆన్సర్ చెప్పుకునే ముందు హనుమంతుని ఇన్వైట్ చేసుకుని మనకు కనిపించేది కనిపించని నిజాలన్నీ కూడా మన శ్రీ సన్నిధి ప్రేక్షకులకు చెప్పమని అడుగుదాం. ఈ హనుమ నీ ఊర్జాతో ప్రేక్షకులందరికీ, ఈ వీడియో వినే వారి అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ, ఇది గుర్తుంచుకునేలా, వారికి అవసరం ఉన్నప్పుడు ఇది ఉపయోగపడేలా నేను మా అందరికీ లైట్ పంపించిన ఆయన. అయితే ధ్యానము గంటలు చేయాల్సిన పని లేదు. ఇది మేము అస్సలు మేము చెయ్యమనైతే చెప్పము. రాత్రంతా కూర్చోండి, లేకపోతే 3 hours కూర్చోండి, 5 hours కూర్చోండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇంకా నొప్పులు వెళ్ళట్లేదు అంటే కొంతమంది చెప్పొచ్చు, ఇంకో ధ్యానాన్ని పెంచని. ఎంత ధ్యానం చేసినా కూడా అది రైట్ వేగా చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఉంటే 5 నిమిషాలు చాలు, 10 నిమిషాలు చాలు, 15 చాలు, గంట చాలు. కాకపోతే మొదట్లో మనకు ఆ టెక్నిక్ తెలిసే వరకు ఎక్కువసేపు చేయమంటారు మామూలుగా అందరూ. ఆ టెక్నిక్ ఒకసారి మీకు వచ్చింది అనుకోండి, శూన్యంలోకి వెళ్ళే టెక్నిక్, అది మీకు ఎక్కువసేపు అవసరం లేదు. శూన్యంలో 5 నిమిషాలు ఉన్నా, నిమిషం ఉన్నా, 10 నిమిషాలు ఉన్నా సరిపోతుంది. ఈ గంటలు మనం కూర్చుంటే అదే 1 నిమిషం శూన్యంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా కాకుండా నేనేం చేస్తున్నా అంటే శూన్యంలోకి ఎలా వెళ్ళాలో నేర్పిస్తున్నాను. ఎందుకంటే నేను రాత్రంతా చేశాను, గంటలు చేశాను ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కాకుండా వంట చేసేసి అటు వర్క్ చేసుకుంటూ మరి ఇవన్నీ చేయాలంటే కష్టం. అందుకని నైట్ కూర్చునేదాన్ని. నైట్ అప్పటికి మా హస్బెండ్ గంటకు వచ్చి నన్ను లేపేవారు. దాని మీద కూడా నేను ఒక పాట రాసాను యాక్చువల్లీ. వారు పాప నిద్ర లేకుండా ఇబ్బంది పడేవారు. అట్లా 3 నెలలు చేసి ఇంకా ఆయన మానేశారు. ఈమె ముదురు, ఇంకేమైనా లేపలేనులే అని వదిలేశారు. తర్వాత నాకు ఏమర్థమైందంటే ఒక చిన్న టెక్నిక్ అర్థమైంది నాకు. ఆ టెక్నిక్తో మనము 3వ కన్నులోంచి మనం శూన్యంలోకి వెళ్ళొచ్చు. ఇంకోటి ఇమ్మోర్టల్ టాక్స్ బుక్ చదివినప్పుడు చాలా క్లారిటీగా హనుమంతుడు ఎలా శూన్యంలోకి వెళ్ళాడో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది నాకు ఫస్ట్ చదివినప్పుడు అర్థం కాలేదు. అది ఏం చెప్తున్నది, ఎలా వెళ్తారు ఏంటి అన్నట్టు ఉండింది. ఎప్పుడైతే నేను ధ్యానంలో నేను ఆ స్థితికి వెళ్ళానో, ఓ ఇదేనా హనుమంతుడు చెప్పింది అనిపించింది.
అలాగే మనకు చూడండి ఆత్మ సాక్షాత్కారం అంటారు, మోక్ష స్థితికి ఒకటి అంటారు, ఒకటి అన్నిటికీ ఉంటుంది శ్లోకం. ఒక్క మోక్షానికి శ్లోకం ఉండదు, ఆత్మ సాక్షాత్కారం ఉంటుంది. ఇక్కడే మనం రిచ్గా బాగా బతకాలంటే ఒక కవిన్ పురాణం ఒకటి ఉంటుంది శ్లోకం. అలా దానికి ఇచ్చాడు కానీ మోక్షానికి ఇవ్వలేదు. ఎందుకు? శూన్యానికి మనము ఒక క్షణంలో నేర్చుకోవచ్చు. ఆ శూన్యం అన్నది ఆ టెక్నిక్ నేర్చుకున్నామంటే గంటలు గంటలు మనము మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే అందరు గురువులు ఏం చేస్తున్నారు, గంటలు గంటలు ఎందుకు చేయమని చెప్తున్నారు? డీపర్గా మనము ఆ శూన్య స్థితికి వెళ్ళే టెక్నిక్ నేర్చుకోవడానికి చెప్తున్నారు. అది అందరూ కూడా మీరు నేర్చుకోండి అన్నట్టు వదిలేస్తున్నారు. నేను ఎప్పుడైతే నేను అది నేర్చుకున్నానో, ఆ ఇమ్మోర్టల్ టాక్స్ బుక్లో ప్రాపర్గా పట్టుకున్నాను హనుమంతుంది, నేను అది నేర్పేయడం మొదలుపెట్టా. ఇప్పుడు మన దీంట్లోకి 3 days దాంట్లోకి వస్తే అసలు ఇప్పటివరకు ధ్యానం చేయని వాళ్ళు శూన్యంలో ఉంటారు. శూన్యంలో ఉండి వాడు ఏది అడిగితే అది అవుతుంది. అసలు సర్జరీస్ కాదు, లేకపోతే వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ కాదు, మూడో కన్ను ఓపెన్ చేయడానికి కావాల్సిన సర్జరీస్ కాదు, అన్నీ అవుతున్నాయి అక్కడ. ఎందుకంటే అది రైట్ టెక్నిక్గా అడిగేలాగా అడగాలి మనం మాస్టర్స్ని. దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనము ఈవెన్ ఆస్ట్రల్ సర్జరీస్ కూడా వాళ్ళని ఇన్వైట్ చేసే పద్ధతిలో ఇన్వైట్ చేయాలి. వాళ్ళకి థ్యాంక్ యూ ఎలా చెప్పుకోవాలో అది చెప్పుకోవాలి. మనం కనుక ప్రాపర్గా హోల్ సిస్టమ్ని ఫాలో అయితే మొత్తం యూనివర్స్ మనతోనే ఉంటుంది కదా, మొత్తం నేచర్ మనతోనే ఉంటుంది, భగవంతుడు మనతోనే ఉంటాడు, హనుమంతుడు మనతోనే ఉంటాడు. అసలు ఎవరు వదులుతారో? ఒక తల్లి పిల్లల్ని వదులుతుందా పట్టుకుని? కాకపోతే పిల్లలు ప్రాపర్గా తల్లితో ఎక్స్ప్రెస్ చేసి తల్లి ఎనర్జీని పిల్లలు ఇవ్వాలి, ప్రేమని తల్లి పిల్లల ప్రేమ ప్రాపర్గా తీసుకొని ఇవ్వాలి. ఎప్పుడు వీళ్ళిద్దరిలో సమైక్యత ఉన్నప్పుడు భగవంతుడు మన వేలు వదలడు అన్నది నాకు అసలు కోర్ వాల్యూస్ అర్థమైపోయింది. అది అర్థమయ్యాక ఇంక నేను ఇంట్లో నాది నేను అనుభవించు కూర్చోవడమే కాదు కదా. ఇప్పుడు మోక్షం ఆ స్థితి కాదు, శూన్యం కాదు, మనకి నాలెడ్జ్ ఒక ఎన్లైటెన్ మాస్టర్ అంటే నాకు నేను నేర్చుకుంది 10 మందికి నేర్పియడమే కదా. నేను నేర్చుకుంది అదే ధ్యానం. మనము సేవలో ఉంటూ శూన్యంలో ఉంటూ మరి ఎప్పుడు మెడిటేషన్ రాత్రి డే అంతా గంటలు గంటలు చేసుకుంటే మరి మనం ఎప్పుడు అందరికీ సేవ చేయగలుగుతాం? ఎప్పుడు సృష్టిని రక్షించగలుగుతాం? ఎప్పుడు మన నేచర్ని, ఎనిమల్స్ని, చెట్లను పెట్టగలుగుతాం? ఇవన్నీ ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు కూడా నేచర్ మనని ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చో ఫర్ ఎవర్ అని ఎక్కువ గంటలు కూర్చోమని చెప్పలేదు మనకి. చాలు, మనం ఆ శక్తిని 5 నిమిషాల్లో తీసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు ధ్యానంలో ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఎవరైతే దీన్ని బాగా మేము ధ్యానంలో ఇంకా ముందు స్థితికి వెళ్ళిపోవాలి, పై స్థాయికి వెళ్ళాలి అనుకుంటున్నారో, వాళ్ళకి ఈ కుటుంబం అంటే ఇష్టం లేకుండా, సమాజం అంటే ఇష్టం లేకుండా పూర్తి వైరాగ్యంతో అందరినీ దూరం చేసుకుంటున్నారంట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అయితే మనము ఇప్పుడు నేను కూడా మొన్న సద్గురు దాంట్లో ఎవరో 2 అమ్మాయిలు గుండు చేసుకుని వైట్ శారీ కట్టుకుని అంటే దాంట్లో దీక్షల టైప్ ఒక తీసుకుని ఉన్నారు అన్నారు. సరే, ఇప్పుడు నేను కంప్లీట్గా అన్నీ వదిలేసుకుని ఎల్లో పర్వతాల మీద కూర్చుని చేసుకుంటూ ఉంటాను. నాకు ఏది వద్దని, తెల్ల చీర కట్టుకుని దేని మీద వద్దని. బట్ అలా వద్దు అనుకుని వెళ్ళి చేసినప్పుడు ఇప్పుడు మనం కోతి ఆలోచన రావద్దు మైండ్లో అని మనం కూర్చున్నప్పుడు ఏమవుతుంది? మొత్తం కోతే ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు వద్దు అనుకొని వెళ్ళారో మరి వాళ్ళు వైరాగ్యంలోకి వెళ్తే కోరికలు పోయాయా? అటాచ్మెంట్స్ పోయాయా? మరి వాళ్ళలో ఉన్న ప్రేమను కూడా నశింపజేశారా? మరి ప్రేమే రాధతత్వం, ప్రేమే ప్రపంచం అంతా ఉంటుంది కదా. మరి కృష్ణుడు ఎందుకు ఆ వైరాగ్యంలో లేడు? కృష్ణుడు ఎందుకు మొత్తం ధరించి కిరీటం కాదు అసలు అన్నీ పెట్టుకున్నాడు? అంత అద్భుతంగా ఒక రోజు తయారైనట్టు కాకుండా ఇంకో రోజు ఇంకా అద్భుతంగా తయారయ్యాడు. సో మనకి ఎక్కడ కూడా అలా వైరాగ్యంలో ఉండమని లేదు. ఋషులు తపస్సు చేసుకునే టైంలో అలా ఉన్నారు. ఎందుకంటే ఎవరు డిస్టర్బ్ చేయొద్దని ఒక ఏరియాకి వెళ్ళి తపస్సు చేసుకున్నారు. బట్ తపస్సు చేసుకున్నాక మనలోకి వచ్చారు. వచ్చినప్పుడే వాళ్ళకి అర్థమైంది, ఓహో నాలో ఇంకా మోహం పోలేదు అని మళ్ళీ తపస్సుకి వెళ్ళారు. మళ్ళీ నాలో ఫైనల్గా వాళ్ళకి ఏమర్థమైందంటే మేము మనుషుల్లో ఉంటేనే మాలో ఉన్న రాగద్వేషాలు, అటాచ్మెంట్స్, కోపతాపాలు ఇవన్నీ కూడా మనుషుల్లో ఉన్నప్పుడే మనకు ఉంది అని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళలో ఉన్నప్పుడే తగ్గిందా లేదా కూడా తెలుస్తుంది. అలా కాకుండా మనం అందరికీ దూరమైనప్పుడు తెలీదు. అందుకే సంసారంలో నిర్వాణం అన్నది నేను 100% చెప్తాను. ఎవ్వరు కూడా మీరు తెల్లచీరలు కట్టుకొని ఇది చేసుకుని అది కరెక్ట్ వే మీరు నేను వెళ్ళట్లేదని చెప్తాను నాకున్న జ్ఞానానికి. ఎందుకంటే అది ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు లక్ష్మీదేవి ఎందుకు తెల్లచీర కట్టుకొని కూర్చోలేదు? మరి సరస్వతీదేవి కాదు, ఎవరైనా ఎందుకు అంత అద్భుతంగా తయారైనట్టు చూపించారు? ఎందుకంటే మనలో ఉన్న దైవత్వము మనం అద్భుతంగా కనబడ్డప్పుడే మన యొక్క శక్తి కాదు మనం ఏంటో
వీటన్నిటిలో ఉంటూ దీంట్లో ఉండకపోవడం అన్నదే సంసారంలో నిర్వాణం, అదే మోక్షస్థితి. నేను ఇందులో ఉండి మళ్ళీ నా గొలుసు పోయిందా, నేను ఏ లాకర్లో పెట్టుకున్నా దాన్ని అయ్యో నేను లాక్ వేసానా లేదా, ఇవన్నీ అన్నామంటే వాటి మీద అటాచ్మెంట్ ఉందని కదా అర్థము. అవన్నీ ఉంటేనే కదా మళ్ళీ మీకు అటాచ్మెంట్ ఉందో లేదో తెలిసేది. సో అందుకని దేన్ని నిరాకరించొద్దు, డబ్బును నాకు డబ్బు ఉంటేనే కదా 10 మందిని హెల్ప్ చేయగలుగుతా. ఎందుకంటే రిట్రీట్ చేసినప్పుడు 1,00,000 తక్కువ పడింది, నా దగ్గర లేకపోతే నేను ఎందుకు రిట్రీట్ చేస్తాను, అమ్మో 1,00,000 తక్కువ పడితే ఎలాగా అని నేను చేయను కదా. అలా ఉండదు. ఎప్పుడైనా మనకి ఉండాలి, మనకు అన్నీ ఉంటేనే మనం 10 మందికి హెల్ప్ చేయగలము. సో నేను ప్రతిదీ కూడా నాకు అన్ని సర్వస్వం ఇస్తూ మళ్ళీ అందరికీ సహాయం చేసే బుద్ధినివ్వు అని అడుగుతాను నేను. అలాంటి స్థితిలో మనం ఉండాలి, కానీ లేని స్థితిలో నాకెందుకు డబ్బులు అంటారు, అది ఏనాడు నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే డబ్బు ఉంటేనే మనం 10 మందికి హెల్ప్ చేస్తాం. మనం అద్భుతంగా తయారై 10 మందిని కూడా అలా తయారు చేయడానికి మనం ముందుకెళ్ళాలి, కానీ నేనే అలా లేకపోతే మరి 10 మందికి నేను ఆదర్శంగా ఎలా ఉండగలుగుతాను. సో ఇది నా తత్వం. సో నేను అందరికీ మనం కృష్ణునిలాగా లక్ష్మీదేవిలాగా ఉంటూ 10 మందికి హెల్ప్ చేస్తూ వాళ్ళని అలా తయారు చెయ్యాలి. అంటే భోగంలో మనం ఉంటూ అందరికీ కూడా సహాయం చేస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు హెనుమన్స్ని హెల్ప్ చేయాలి, మీ దగ్గర ఉండాలి, మీ దగ్గర వెహికల్ ఉండాలి, పెట్రోల్ ఉండాలి, దానికి వెళ్తే అక్కడ ఫుడ్ పెట్టాలి, సో చెట్లను పెట్టాలి, వేల చెట్లు లక్షల చెట్లు పెట్టాలంటే చేతిలో డబ్బు లేనిది ఎలా అవుతుంది. అసలు అన్నీ ఉండాలి మనకి. ఉంటూ దేంట్లో ఉండకపోవడమే సంసారంలో నిర్వాణం. అంటే ఈ దేంట్లో అన్నిట్లో ఉంటూ దేంట్లో ఉండకపోవడమే, దాన్నే మోక్షస్థితి అంటారు. మీరు హాస్టల్ సర్జరీస్ అంటున్నారు కదమ్మా, ఈ నిజంగా ఈ సర్జరీలు లేదంటే వాళ్ళు థర్డ్ ఐ ఓపెన్ చేశారో ఇంకోటి ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా, జరిగినవని ఎవరైనా వచ్చి మీకు చెప్తున్నారా, మాకు ఇలా తగ్గినవని చెప్తున్నారా, ఊరికినే అంటే అందరిని అట్రాక్ట్ చేద్దామని ఇవన్నీ చెప్పేస్తున్నారా? మంచి క్వశ్చన్. సో ఇప్పుడు హాస్టల్ లోకాలలో మాస్టర్స్ అంటే మనకన్నా హయ్యర్ స్థితి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా సేవ చేస్తేనే వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు నాకైనా ఎవ్రీ టైం రిట్రీట్ చేసినప్పుడల్లా నాలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, తెలుస్తుంది. మాట్లాడే మాట అంతకుముందు మనము కొన్ని పదాలు వాడేవాళ్ళం, ఆ పదాలన్నిటికీ నాకు ఆటోమేటిక్గా ఆన్సర్స్ వచ్చేసాయి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇది ఆ మెడిటేషన్లో మార్పు ఉంది, చెప్పే విధానంలో మార్పు ఉంది ఎవ్రీ టైం. మరి అంతకుముందు బాగా చెప్పలేదంటే అంతే కాదు, అందులోంచి ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ అయింది అని అర్థం కదా. సో అలా మాస్టర్స్ ఎప్పుడైతే వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మనం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకొని వాళ్ళకు శివుని లైట్, హయ్యర్ మాస్టర్ లైట్ పంపాలి. అలా లైట్ పంపుతూ వాళ్ళకి ఇంకా ముందుకెళ్ళగలుగుతారనమాట. సో వాళ్ళు ఎప్పుడు వెయిట్ చేస్తారు మనకి హెల్ప్ చేయడానికి. అయితే మనము కూర్చున్న దగ్గర పడుకున్న దగ్గర సరే వచ్చి సర్జరీ చేయండి అని అడిగితే చేస్తారా అంటే, మాకు డ్రీమ్లో చాలా క్లారిటీగా ఏం చూపించారంటే, మాకు మీరు ఎప్పుడైనా ఏదైనా మాకు చేయడానికి ఇష్టము, మేము చేసే కెపాసిటీ మాకుంది. కాకపోతే మీరు భూమి మీద ఉన్నారు, మేము ఇంకొక దాంట్లో ఉన్నాం, మీ ఎనర్జీ మా ఎనర్జీ మ్యాచ్ అవ్వదు, హయ్యర్ లోవర్ వాట్ ఎవర్. సో ఈ ఎనర్జీలు రెండు మ్యాచ్ అవ్వాలి అంటే మరి మీరు మా ఎనర్జీలోకి రావాలి. వాళ్ళ ఎనర్జీలోకి మనం ఎలా వెళ్తాము, గ్రూప్ మెడిటేషన్. ఎప్పుడైతే 100 మంది ఒక దగ్గర కలిసి కూర్చుంటామో 1000 మంది అంటే ఇంకా హయ్యర్ వస్తాయి అన్నమాట. సో మన సర్జరీస్ ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్ తీయండి అంటే అక్కడ మనము 100 మంది 200 మంది ఉండి పిలిస్తే చేయగలుగుతాం అంటున్నారు వాళ్ళు. అలాగే కాదు, ఇప్పుడు కొంతమంది ఏమైంది మన దాంట్లో 3 ప్రాబ్లమ్స్ ఉంటే ఒకటే అడిగారు. ఒకటే ఎందుకు అడుగుతున్నారు, 3 అడగండి అంటే చేస్తారా, ఎందుకు చేయరు, 10 మంది వస్తారు వాళ్ళు. ఇప్పుడు మనకి ఒక మనిషి దగ్గర ఇక్కడ 3 అక్కడ 3 ఇంకా భుజం దగ్గర 3 ఉండి చేస్తామంటున్నారు వాళ్ళు. సో మీకెందుకు, మీరు ఏం కావాలో అది అడగండి, మేము చేస్తామంటున్నారు. ఒక ఆవిడ ఏమడిగింది, నాకు పన్ను నొప్పి ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను ఇక్కడ అద్భుతంగా మెడిటేషన్ చేయాలి, ఈ టైంలో నాకు నొప్పి ఉండొద్దని అడిగింది 3 రోజులు. అయితే ఆవిడ మొన్న ఫోన్ చేసింది నాకు. ఆవిడ ఇంటికి వెళ్ళాక ఇంకో 2 days దాకా నొప్పి లేదంట. 6వ రోజు నుంచి నొప్పి స్టార్ట్ అయింది, విపరీతమైన నొప్పి. అంటే అంతకుముందు ఎప్పుడైనా విపరీతం. డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 పళ్ళు రూట్ కెనాల్ తీసేసేయాలని చెప్పారట. ఆవిడకి నేను అయ్యో ఇంత కష్టపడి ఇంత మీకోసం అక్కడ నేను 3 రోజులు ఉండి పొద్దున్న 7:30 నుంచి రాత్రి 9-10 దాకా ఎందుకున్నా నేను అక్కడ, మీకు ఆ 3 రోజులు నొప్పి తగ్గించి మెడిటేషన్ చేయడానిక కాదు, మీ ఆ రూట్ కెనాల్ది అది సర్జరీ లేకుండా పళ్ళని తీసేయకుండా క్లియర్ చేయడానికి ఉన్నా నేను అక్కడ. మీరు అది అడగకుండా నొప్పి తగ్గిమని ఎలా అడుగుతారు. సో మనకి అడిగే
ఎలా అడగాలి అన్నది కూడా తెలియాలి. మనం అక్కడ చెప్తున్నాం, అయినా వాళ్ళ లోపల అడగకపోతే, ఇప్పుడు నేనేమో అడుగుతా, అందరికి ఏది అవసరమో అది అడగండి ఇస్తారు మాస్టర్స్ అని వాళ్ళని పిలుస్తాను, మీ దగ్గరికి వాళ్ళని వచ్చేలా చేస్తాను. మీరే అడగాలి ఏం కావాలో. వాళ్ళకి జ్ఞానం లేకపోతే అడిగే జ్ఞానము అక్కడ అవ్వదు. సో కొందరికి అవ్వదు, ఇంకోరికి ఎవరికి అవ్వదు అంటే ఎవరైతే దీన్ని ట్రస్ట్ చేయరు, కొందరు అసలు ఏది అడగకుండా కూర్చున్నారు, వాళ్ళకు కూడా అయింది శరణాగతిలో ఉన్న వాళ్ళు. అంటే దీనికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే మనము ఇతరులకి హాని కలిగించకపోవడం, బాగా ఒకరి మీద ఒకరికి నెగిటివ్ చెప్తూ అబద్ధాలు ఆడుతూ ఒకలాంటి జీవితాన్ని జీవిస్తారు కదా, అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ ఒక అవసరం ఉంది మన ముందు, ఆ అవసరాన్ని మనం పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళకి కూడా అవ్వదు. అది మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో హెల్పింగ్ నేచర్ ఉండాలి. యూనివర్స్కి సహాయం అంటే చెట్లని కాదు, అన్నిటిని రక్షించే కెపాసిటీ ఉండాలి మనలో, మంచితనం ఉండాలి. ఇవన్నీ మన ఉన్న వాళ్ళ దగ్గరికే రాగలుగుతారు వాళ్ళు. లేకపోతే అప్పటిదప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా ప్రామిస్ చేస్తే వాళ్ళకి ఒక అందులోనే ఒక డ్రీమ్ టైప్ ఇల్యూజన్ ఇచ్చి అందులో చేస్తున్నారు, చూస్తున్నారు, అక్కడ ఒక డ్రీమ్ లాగా ఇస్తున్నారు. అక్కడ ఒక్కొక్క పిల్ల లోయలో పడుతున్నట్టో మళ్ళీ వీళ్ళు వెళ్ళి దాన్ని రక్షిస్తున్నారు, అక్కడిదక్కడే టెస్ట్ పెడుతున్నారు. ఆ టెస్ట్లో పాస్ అయితే చేసేస్తున్నారు వాళ్ళకు కూడా. సో మనకి మొన్న ఫస్ట్ డే ఆల్మోస్ట్ మనకి 30% ఆఫ్ ద పీపుల్ 2 hours మనకి ఇచ్చారనమాట టెస్టిమోనియల్స్. నాకు ఇదైంది, నాకు అదైంది, నాకు మా హస్బెండ్ కజిన్ అనిత అని ఆవిడ గోదావరిఖండ నుంచి వచ్చారనమాట, సింగరేణి కాలనీ నుంచి. ఆవిడకి ఎప్పటి నుంచో బ్రెస్ట్లో నొప్పి ఉందంట, కానీ ఎవరికి చెప్పలేదు. అక్కడ ఒకలాగా బర్నింగ్ అయినట్టు అట్లా అవుతుందంట. అంటే సంథింగ్ హ్యాపెనింగ్ దేర్ అని తెలుస్తాను, కొంచెం కళ్ళు తిరిగినట్టు అట్లా ఉంది. మొన్న ఫస్ట్ డే రోజు ఆవిడకి అక్కడ క్యాన్సర్ది నీకు అక్కడ డెవలప్ అవుతుంది, సర్జరీ చేశామని చూపించారు. ఆవిడకి మొత్తం క్లీన్ చేశారు. అసలు విపరీతమైన బర్నింగ్, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతానా అన్నంత ఉండిందంట ఆవిడకి ఫీలింగ్, నొప్పి. కానీ మాస్టర్స్ నీకు ఇక్కడ ఇది క్లీన్ చేస్తున్నాము, నువ్వేం పర్లేదు, యు ఆర్ గుడ్ అని అంటూ క్లీన్ చేశారట. ఆవిడకి అసలు మతిపోయింది. అంటే నాకు అందుక ఇక్కడ బర్నింగ్ అయ్యేది అంత, అంటే నాకు అక్కడ ఏదో అవుతున్నట్టుంది, అయ్యో నాకు క్యాన్సర్ వచ్చేదా అనేసి అమ్మో నయమైంది అని. మళ్ళీ నెక్స్ట్ డే ఏమీ అడగ, నేను అన్నాను ఎందుకు అడగలేదు నువ్వు, మళ్ళీ ఇంకెక్కడున్నా రిలీజ్ చేయమని, హెల్ప్ చేయమని. సో మనకు అక్కడికి వచ్చే వాళ్ళు అడగాలి, నెంబర్ 1. అడగకపోతే చేయరు వాళ్ళు. అదే అమ్మ అన్నం పెట్టదు అడగంది అని ఎవరిని, ఈ మాస్టర్స్ అనమాట. సో వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు, మేము వేరే గ్రహాల నుంచి వచ్చి మీకు ఏది కావాలంటే చేస్తాము, కానీ మ్యాచ్ అవ్వాలి. మీకు ఎనర్జీ మ్యాచ్ అవుతే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం అంటాం కదా ఒక మంచి కర్మ 100% నుంచి 300% వస్తుందని. 300% ఎవరికి వస్తుంది? పూర్తి శరణాగతిలో ఉండి 10 మందికి సహాయం చేస్తూ మనం ముందుకెళ్ళే జీవితాలకి 300 వస్తుంది. అలా కాకుండా మనం నార్మల్గా ఉండి ఎవరిని హాని చేయకపోతే 100% వస్తుంది. అందుకని మనము ఏం చెప్తున్నామంటే మన దాంట్లో మెయిన్గా శరణాగతి నేర్పిస్తాం. నెక్స్ట్ ధర్మంలో ఉంటూ శరణాగతి, ఈ 2 చేస్తే చాలు. ఎందుకంటే సత్యం అన్నది మనం చూసేది సత్యం కాదు, మనము ఎక్స్పీరియన్స్ అయ్యేది సత్యం కాదు. సో అందుకని సత్యం జోలికి నేను వెళ్ళొద్దంట. మీకు తెలిసిన సత్యంలో ఉండండి, తెలిసిన ధర్మంలో ఉండండి. ధర్మం కూడా మనకు కనిపించేది మనకు కొంచెమే, మనకు యూనివర్స్ ధర్మము మనకి 0.1% తెలిసేమో, దాన్ని పట్టుకొని నేను సత్యంలో ఉన్నా అంటారు. అది అందుకని వాటిలలోకి వెళ్ళకండి. మీకు తెలిసిన ధర్మం, మీకు తెలిసిన సత్యంలో ఉంటూ మీరు శరణాగతి అంటే ఏంటి? నాకు అమ్మో నేను లేట్ వెళ్తున్నా, నాకు అమ్మో సత్యం గారు 10ంటికి అని చెప్పారు, 10 అవుతుంది అని టెన్షన్ పడ్డం శరణాగతి కాదు. సరే నేను అక్కడికి ఏ టైంకి వెళ్ళాల్సిందే, నాకు హనుమంతుడు నాకు కరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పెడతాడు, ఆ టైంకి నేను అక్కడ ఉంటా. ఏది ఎలా జరగాలో అది నాకు కరెక్ట్గా ఆయన దగ్గర ఉండి జరిపిస్తున్నాడు. ట్రాఫిక్ ఉంది అంటే అవును నేను ఇంకో 10 నిమిషాల తర్వాత వెళ్తేనే అది కరెక్ట్ టైం, అక్కడికి కరెక్ట్గా అవుతుంది అని ఎవ్రీ మినిట్ శరణాగతి. ఎవ్రీ మినిట్ ఏదైనా కూడా, మన ఇంట్లో ఏమైనా ఇష్యూ అయినా సరే, నాకు ఈ వ్యామోహాల నుంచి రిలీజ్ చేస్తున్నావా, అటాచ్మెంట్స్ నుంచి రిలీజ్ చేస్తున్నావా, ఓకే నన్ను ప్రేమ వైపు నడిపిస్తున్నావా, ప్రతి దాంట్లో నన్ను టెస్ట్, నాకు ఇది నుంచి ఏం నేర్పిస్తున్నావు, ఇది చూస్తూ ముందుకెళ్తే కనుక మనం అసలు మోక్షానికి వెళ్ళడం ఇలా, శూన్యంలోకి వెళ్ళడం ఇలా అసలు చాలా ఈజీ. దాన్ని అసలు కొంతమంది అయితే మోక్షం అంటే ఇంకా జన్మలు అలా తీసుకోవాలనుకుంటారు. అవసరం లేదు, మీకు ఈ జన్మలోనే మనం మోక్షాన్ని ఈజీగా పొందగలం. ఇంకా కలియుగము ఇంకా ఈజీ అంటారు, ఎందుకంటే సత్యయుగంలో చాలా కష్టం.
సత్యయుగంలో రూల్స్ ఎక్కువ ఉన్నాయి. సత్యయుగం ప్రతి ఒక్కరు సత్యం మాట్లాడతారు, ప్రతి ఒక్కరు ధర్మంలోనే ఉంటారు, అది కూడా ప్యూరిటీ ఉన్న సత్యం ధర్మంలో ఉంటారు. అలా ఎలా ఉండగలుగుతాము అంటే కెమెరాస్ ఉంటాయి, అంతటా అన్నీ ఉంటాయి, ఎక్కడ మీరు అబద్ధం ఆడడానికి ఉండదు. సత్యం గారు కోటి చెప్పి వాళ్ళకి వెళ్ళి ఇంకోటి చెప్పి ఇప్పుడు పాసిబుల్. ఇప్పుడే చూడండి, మీకు బయట ఉన్న కెమెరాస్తో ఎవరు ఏది చేసినా నెక్స్ట్ డే దొరికిపోతున్నాడు. ఎందుకు? సత్యయుగం సైడ్ భూమి వెళ్తుందని అర్థం అనమాట. సో కలియుగం ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి. ఎంతమంది ఎక్కువ మెడిటేషన్లో ఉంటే ఇంకా మూకుమ్మడి ఆ భూమి న్యాచురల్లీ అది పావనం అయిపోతూ ఉంటుంది దాని చుట్టుపక్కల. సో మనం అలా చేస్తూ చేస్తూ మనందరం కలిసి చేసుకుంటే, మీరు మన వెటుమోక్ష కనుక వస్తే ఎంత ఈజీగా శూన్యంకి వెళ్ళొచ్చు, ఎంత ఈజీగా మనము శరణాగతిలోకి వెళ్ళొచ్చు. అసలు శరణాగతిలోకి వెళ్తే స్ట్రెస్ అంటూ ఉండదు. అసలు ఆ వర్డ్నే డివోర్స్ ఇస్తారు మీరు. స్ట్రెస్ అని, కోపం అని, అర్షవర్గాలు, అలాగే నాలో ఏదేదో అంటూ ఉంటారు కదా, నేను ఆ వర్డ్స్ కూడా ఇప్పుడు నాకు గుర్తులేవు. అవి నెగిటివ్ అనేది నేను స్పెల్లింగ్ అంటా కానీ వర్డ్స్ కూడా అనొద్దంట అవసరం పడితే. ఇప్పుడు నిద్ర పట్టదని 100 మందికి చెప్తారు. నా దగ్గరికి వస్తే నీకు మంత్రం ఇస్తాను నేను, అది నువ్వు 100 సార్లు అనాలి, అందరికీ 100 మందికి చెప్పాలంట. వాళ్ళు ఏంటది అంటారు. నాకు అద్భుతంగా నిద్రపోతున్నాను, నాకు హనుమంతుని లైట్ ప్రొటెక్షన్ ఉంది, నేను ఇలా కళ్ళు మూసుకోగానే అలా మంచి ఒక పసి పాపలాగా డీప్గా నిద్రపోతాను. ఇది మీరు 3 రోజులు చెప్పండి, 4వ రోజు పడుకోకపోతే నా దగ్గర రమ్మంటాను నేను. అసలు మనకి కాని పని అంటూ ఉండదు. మన దగ్గరికి దీనికి రిట్రీట్కి వచ్చిన వాళ్ళు కూడా, మేడం నేను ఫస్ట్ డేనే నిద్రపోగలిగాను మేడము, మళ్ళీ ఇంటికి వెళ్ళాక అని చెప్తారు. ఎందుకు? అక్కడ రిలీజ్ అయిపోయింది వాళ్ళకి ఏది ఉన్నా. అంటే అమ్మా, ఇప్పుడు మీరు చెప్పే విషయాలు మీరంతా బాగానే చెప్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. మీ దగ్గరికి వచ్చి కంప్లీట్ ఏమన్నా మంచి ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చి మీ తర్వాత కూడా మీరు మీ ప్రెజెన్స్ లేనప్పుడు కూడా క్లాసులు చెప్తారు, మీరు ప్రెజెన్స్ లేనప్పుడు కూడా అందరినీ గైడ్ చేస్తారు అన్న టీంని ఏమన్నా రెడీ చేస్తున్నారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఎవరైతే వాలంటీర్స్గా వస్తారో వాళ్ళకి మనము టీచింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మనం చేసే, అంటే మనం ఎవ్రీ మినిట్ ఎలా చేస్తున్నాము, ఎవ్రీ మినిట్ దేనికి స్ట్రెస్ కాకుండా, ఏది కాకుండా మనము యాజ్ ఎ లీడర్గా ఎలా ఉంటున్నాము అంటే అది చూస్తూనే వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. కాకపోతే 3 months పడుతుందా, 6 months పడుతుందా అన్నది వాళ్ళని బట్టి ఉంటుంది. మనం గట్టిగా పట్టుకున్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనకి యుఎస్లో ఇప్పటికి చాలామంది రెడీ అయ్యారు అలాగా. వెటమోక్ష అనేది 3 months అయింది యుఎస్లో, ఇండియాలో స్టార్ట్ చేసి. కాకపోతే యుఎస్లో నేను లాస్ట్ 3 years నుంచి చెప్తున్నా కాబట్టి వాళ్ళు మన ఎంబడి నడిచి ప్రాపర్గా నేర్చుకున్నారు. సో ఇప్పుడు ఎవరైతే గురువును గట్టిగా పట్టుకుంటారో, దీన్ని గట్టిగా పట్టుకుంటారు, ఈ సూత్రాలను గట్టిగా పట్టుకుని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి 3 months కంటే ఎక్కువ అవ్వదు వాళ్ళకి ఈ స్థితికి రావడానికి. ఇంకొకసారి ఈ స్థితికి వచ్చేసారంటే ఇంకా వాళ్ళకి ఏముంటుంది ఇంకా. కాకపోతే వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు 3 వారాలైనా మన దగ్గరకు వచ్చి 6 వారాలైనా నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఇంకేం నేర్చుకుంటా అన్నది చాలా క్లారిటీ కనబడుతుంది వాళ్ళకి. మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవ్వకుంటూ ఒక్కొక్క మాటకి వాక్శుద్ధి, అలా మనము ఈ రిట్రీట్లో కూడా మనం వాక్శుద్ధి చేయమంటే వాళ్ళు చేస్తారు. సో మన వాళ్ళందరికీ కూడా గొంతు పట్టేసిందని, చాలామందికి నొప్పి ఉంటుంది, అక్కడ సివియర్ పెయిన్ ఉంటుంది, అక్కడ అవుతుందంటే ఇప్పుడు లోపలికి ఎవరన్నా వచ్చి చేస్తున్న సర్జరీ అనస్థీషియా లేకుండా చేయడం అంటే వాళ్ళు నొప్పి తగ్గిమంటే వాళ్ళు తగ్గిస్తారు. అట్లాగే థ్రోట్ చక్ర అడగవచ్చు, చక్రాస్ బ్యాలెన్సింగ్ అడగవచ్చు, ఏదన్నా అడగవచ్చు. ఇంకోటి చాలా మందికి కూడా ఇప్పుడు మనలో ఉన్న అర్షద్వర్గాలు క్లిన్స్, అంటే మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ క్లిన్స్ చేయమంటున్నాం. ఏమవుతుంది? మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి, హెడేక్ ఉంటుంది, అలాగే గొంతు నొప్పి ఉంటుంది గొంతు చేస్తే. ఇప్పుడు ఈ భుజానికి ఏదో ఉంది, ఇది చేయమంటే అక్కడ సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకుని నెక్స్ట్ డే కూడా రావాలి. కొంతమంది ఫస్ట్ డే వచ్చేసి రాలేదు, నెక్స్ట్ డే ఏంటంటే నాకు మోషన్స్ ఉన్నాయని. అరే మరి అదే కదా క్లిన్జింగ్ పార్ట్, నాకు నెక్స్ట్ డే నేను వెళ్ళేలాగా నాకు ఇలా ఇబ్బంది లేకుండా చూడండి అంటే మళ్ళీ మాస్టర్స్ ఇబ్బంది లేకుండా క్లీన్ చేస్తారు. మళ్ళీ అది మన అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. చాలామంది భయపడిపోతారు, ఆ ప్రాపర్ అడగరు. అందుకే దీనికి ముందు మనకు ఎలిజిబిలిటీ ట్రైనింగ్ ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ రిట్రీట్ జూలైలో చేస్తున్నాం. మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే తొందరగా రిజిస్ట్రేషన్స్ ఆపేసి వాళ్ళని ఇక్కడికి వచ్చే ముందు ట్రైన్ చేద్దామని. అంటే ఏ స్థితిలో మీరు ఉంటారు, ఎలాంటివి చేంజెస్ అవుతాయి, మీకు ఏం అడగాలి అన్నది మనం కౌన్సిలింగ్స్ ముందు ఇస్తే, ఇప్పుడు ఏం చేస్తున్నాం తర్వాత కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తర్వాత ఇచ్చేసరికి అది టూ లేట్, ఎందుకంటే వాళ్ళు అడగలేదు, అక్కడ తీసుకోలేదు మనం చేసిన అదంతా. ఇంకోటి
అక్కడ ఉన్నప్పుడు కంప్లైంట్ చేయకూడదు. ఎంత తక్కువగా తినకపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ అవుతుంది. అందుకని మన అంత సిస్టమ్ కూడా అట్లాగే చేస్తాం అక్కడ, అంటే వాళ్ళు ఎక్కువగా చేయొద్దని. సో ఏమైతే స్టమక్లో ఎక్కువ ఫుడ్ ఉంటే అది డైజెషన్లోకి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్మేషన్లో ఉండదు. సో అందుకని ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం ఇలా చేస్తే ఏమవుతుందంటే ముందే టీచ్ చేసాం అనుకోండి, మనం 1 నెల ముందో 2 నెలల ముందో, అప్పుడు అక్కడ మొత్తం తీసేసుకోగలుగుతారు దాని సారాంశాన్ని. అంటే ఆ సర్జరీస్ని అలాగే ఆ ట్రాన్స్ఫర్మేషన్ని ఏం అడగాలి అన్నది కూడా ఒక మనిషిని బట్టి మనం చెప్పొచ్చు. అమ్మ నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఫస్ట్ ఈ ప్రాబ్లం అడుగు, నెక్స్ట్ ఇది అడుగు, నెక్స్ట్ ఇది అడుగు. 3 రోజులు ఉంటారు కదా, ఒకటే రోజు 3 అడగవచ్చు, నెక్స్ట్ డే ఇంకో 3, నెక్స్ట్ డే ఇంకో 3 అడగండి, అది నొప్పి లేకుండా చేయమని అడగండి, ఇట్లా చెప్పొచ్చు మనం. మాకు ఒక్కొక్కసారి అవుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అయ్యో రామా నువ్వు ఎన్నిసార్లు చెప్పాను మీరు అడగనే లేదా అంటున్నాం. సో అందరికీ ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే ఇండివిజువల్ అటెన్షన్ అవసరం పడుతుంది ఆఫ్టర్ బిఫోర్. సో మనకున్న టైంకి ఇప్పుడు 700 మంది 1000 మందికి ఇండివిజువల్ అటెన్షన్, ఇండివిజువల్ కౌన్సిలింగ్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి చిన్నప్పటి నుంచి ఏమైందో స్టోరీ వినమంటారు, అదంతా గతం. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. ఒక గుడికి వెళ్ళి ఏమడుగుతావు, నాకు డబ్బు కావాలి, లేకపోతే శరీరం బాగుండాలి, ఇంకోటి నా చుట్టుపక్కల వాళ్ళు నాతో బాగుండాలి, లేకపోతే హస్బెండ్ నాతో బాగుండాలి, అదే అడుగుతాం కదా. అది అడిగితే మనకు అర్థమైపోయి మనం కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. 3 నిమిషాల్లో 2 నిమిషాల్లో ఒక మీరు ఏం చేయాలి నెక్స్ట్ అనేది చెప్పొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళనివ్వచ్చు. కానీ వీళ్ళు ఆ స్థితిలో లేరు. ఇప్పుడు మనము మన స్థితిని కొంచెం మా వాక్ చాతుర్యాన్ని కొద్దిగా మార్చుకోవాలి. సో ఇలా వాలంటీర్స్గా జాయిన్ అయిన వాళ్ళని మనం పర్సనల్గా మార్చుకునేట్టు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ మనం పట్టుకొని ఉన్న వాళ్ళని చాలా ఫాస్ట్గా 3 monthsలో మనం చేంజెస్ తీసుకురాగలుగుతాం వాళ్ళలో. ఇప్పుడు మీతో పాటు ట్రావెల్ చేసినటువంటి పవన్ కానీ, అనూష కానీ, ఝాన్సీ మేడం కానీ, వీళ్ళల్లో ఏమేమి మార్పులు వచ్చినాయి ఏంటో మీరు ఏమైనా అడుగుతారా వాళ్ళని? తప్పకుండా అడుగుదాం మనం, ఎందుకంటే అందరికి కూడా తెలియాలి ఒక గురువుని పట్టుకుని ఉంటే ఎలాంటి మార్పులు మనలో వస్తాయి. ఇప్పుడు ఎందుకు అందరు అందుకే పట్టుకుని శిష్యుల్లాగా చేరుతారు. మళ్ళీ శిష్యుల్లాగా చేరి మనం మేడం దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన మాట్లాడియొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని రెస్ట్రిక్ట్ చేయకూడదు కదా వచ్చిన వాళ్ళని. సో వీళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వీళ్ళు చూస్తూ అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ప్రేమతత్వంతో ఉండాలి, అది నేను నేర్పిస్తాను. ఎవరితోనైనా ప్రేమగా ఉండాలని. చూద్దాం, మనం ఇంకా ప్రయాణిస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు జస్ట్ నవంబర్ నుంచే మనకి నవంబర్ రిట్రీట్లో వచ్చారు, అప్పటి నుంచే మనతో ట్రావెల్ చేస్తున్నారు. అయితే అనుష గారు అయితే మరీ ఎంత ఒక 2 weeks నేను పీఠాపురం వచ్చాను కదా, అప్పటి నుంచి గట్టి పట్టుకున్నారు నన్ను. నేను కూడా అప్పుడే వారిని చూశాను అనమాట. అంతకుముందు నవంబర్లో వచ్చారు, కానీ కంప్లీట్ క్లోజ్ అసోసియేషన్ మనకి ఒక 2 weeks నుంచే ఉంది. అంటే మరి వాళ్ళకి అనుభవాలు ఏమంటారా మీ గురించి చెప్పడానికి? అద్భుతమైన అనుభవాలు అందరికీ ఉంటాయి, ఎందుకంటే అనుభవం అంటూ ఉండకుండా ఉండదు. ఒక 1 week చాలు, 1 day చాలు అనుభవం చెందడానికి. ఒక హనుమంతుని సాన్నిధ్యంలో ఉన్న వాళ్ళని ఎంతసేపు సార్ మనకి 1 గంట ఉన్నా తెలిసిపోద్ది వాళ్ళ ఆరా ఏంటి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎంతవరకు పట్టుకున్నారు అన్నది తెలిసిపోతుంది మనకి. మరి అడుగుదామండి. తప్పకుండా. అనుష గారిని అడుగుదాం ముందు. అంటే మీకు హనుమ ఎలా తెలుసు, వచ్చిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? అంటే గతంలో మీరు పడిన ఇబ్బందులు ఇవన్నీ చాలా పెద్ద చిట్టా ఉంటుంది, వాటి నుంచి కట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చినాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నాకు ఒక గురువు కావాలి అన్నప్పుడు శ్రీ సన్నిధి ఛానల్లోనే నేను చూశాను అనమాట మేడం ఇంటర్వ్యూ. సో వాళ్ళకి కాల్ చేసినప్పుడు నెంబర్ ఇచ్చారు, రిట్రీట్ ఉందని చెప్పారు. వచ్చాను. వచ్చిన ఫస్ట్ డేనే నాకు యాస్ట్రల్ సర్జరీ జరిగింది, అది ఫోర్హెడ్కి జరిగింది. చాలా పెయిన్ ఉండేది అనమాట, ఫోర్హెడ్ చాలా హెవీ, ఎందుకో నొప్పి ఉండేది. మాస్టర్స్ వచ్చింది కనిపించింది, వాళ్ళు చేస్తున్నప్పుడు పెయిన్ ఇంకా నేను తట్టుకోలేను అనిపించింది, పెయిన్ అనమాట. అనిపించినప్పుడు పిలుద్దామా, ఐ మాస్క్ తీసేద్దామా అన్నంత అనిపించింది. కాకపోతే మళ్ళీ గుర్తొచ్చింది, మేడం చెప్పారు పెయిన్ తగ్గించమని అడగండి. సో నేను అడిగాను పెయిన్ తగ్గించండి మాస్టర్స్ అన్నప్పుడు మళ్ళీ ఆ పెయిన్ తగ్గించారు. తర్వాత ఇంకొంచెం సఫర్ అవుతున్నాను అనగానే వాళ్ళు ఒక ఆయింట్మెంట్ లాగా రాశారనమాట. సో దాంతో ఇంకా ఇప్పుడు నాకు ఫోర్హెడ్ ఈ పెయిన్ ఇదేం లేదు, చాలా కూల్గా. ముందు ఉండేదండి మీకు? ఫుల్ చాలా ఉంది హెడేక్. మెడిటేషన్ కూర్చుంటే అది పెరుగుతుంది, కానీ అంటే నాకు అప్పుడు అనుకున్నారే మెడిటేషన్ నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్
ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేశానో, నేను అసలు అంతకుముందు మెడిటేటర్ కూడా కాదు, జస్ట్ ట్రై చేస్తే హెడేక్ వచ్చింది. ఎందుకు వచ్చిందిలే అనేసి నేను ఆపేశాను అనమాట ఒక 2-3 డేస్ చేసి. మేడం దగ్గరికి వచ్చాక ఫస్ట్ డేనే నేను శూన్యాన్ని చూసేసాను. శూన్యంలోకి వెళ్ళాను, యాస్ట్రల్ సర్జరీ, ఫోర్ హెడ్ ఇదంతా హెడేక్ తగ్గిపోయింది. ఇప్పుడు హెడేక్ అదేం లేదు, చాలా బాగుంది. ఇప్పుడు మీరు శూన్యంలోకి వెళ్ళడం ద్వారా మీకు ఏమొస్తుంది అసలు లాభం? ఎందుకు వెళ్తారు? అక్కడ ఏముంది? అక్కడ శూన్యం అంటే శూన్యమే కదా. అంటే పీస్ ఆఫ్ మైండ్ అని అనుకున్నా నేను. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది శూన్యం. అంటే ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది? అంతకుముందు మీరు ఏమేమి గొడవలు చేసేవారు, ఇప్పుడు ఏం గొడవలు చేయట్లేదు, అలాంటివి ఏమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయి. అంతకుముందు కిడ్స్ మీద నేను అరిచేదాన్ని, కంట్రోల్ చేసుకొని ఒక్కసారిగా ఒకటి 8 అట్లా చేసేదాన్ని. ఇప్పుడు మేడం చెప్పిన తర్వాత, మేడం బుక్ రాస్తారు కదా, పిల్లల పెంపకం పెద్దల కర్తవ్యం, ఆ బుక్ చదివిన తర్వాత ఓకే, మనం ఫస్ట్ చేంజ్ అవ్వాలి, మనం చేంజ్ అయ్యి మన పిల్లల్ని మార్చుకోవాలని అర్థం చేసుకొని సో ఒక్కొక్కటి అప్లై చేస్తూ వస్తున్నాను అనమాట. కిడ్స్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయ్యారనమాట. అంతకుముందు ఒక 1/2 అవర్ కూర్చోడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు ఒక 1/2 అవర్ కూర్చొని చెప్పినట్టు చదువుతున్నారు. ఇది వరకు ఏడుస్తూ ఉండేవాళ్ళు రెగ్యులర్గా, ఇప్పుడు అది కూడా చాలా, ఇంకా ఎప్పుడన్నా వన్స్ ఆర్ ట్వైస్ అనేది ఉంటుంది కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా కిడ్స్ విషయంలో. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు అనుమా చెప్పింది అంటే ఓకే చేస్తామన్న దాంట్లోకి వచ్చేసారు. సో అట్లా కూడా మాకు ఫ్యామిలీ లైఫ్లో కూడా చాలా బెటర్, పీస్ ఆఫ్ మైండ్. ఫస్ట్ ఒక పని ఏదైనా చేయాలంటే ముందు మనం ప్రశాంతంగా ఉంటేనే కదా నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా వెళ్ళాలన్నది. సో మెయిన్ ఫస్ట్ ప్రశాంతంగా ఉంటా నేర్చుకున్నా, ఎంత నిదానంగా మాట్లాడటం నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాతే. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఏంటి నువ్వేనా ఇంత మారిపోయావు, ఇంత చిన్నగా, ఇంత అంటే ఇంకొక అనుషాన్ని చూస్తున్నాం మేము అని అంటున్నారు అనమాట. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట, ఏంటి ఇంత చేంజ్, మేము కూడా వస్తాము అని వాళ్ళు కూడా అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రశాంతత, మీరు కామ్నెస్, ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి. కానీ మరి దీంట్లోకి రావడం ద్వారా మీరు ఏమన్నా వెల్త్ ఏమన్నా బాగుందా, ఆర్థికంగా ఏమైనా లాభం కూడా ఏమైనా వచ్చిందా? అంటే మా అనిరుద్ధ మ్యామ్ మామూలుగా జ్ఞానంతో పాటు మాకు జాబ్ పరంగా కూడా మాకు చూపిస్తున్నారనమాట. ఆల్రెడీ మేడం నాకు ఆఫర్ ఇచ్చారనమాట, వాళ్ళ అనూస్ దాంట్లోనే మీకు కుదిరిన టైంలో చేసుకునేలాగా ఆఫర్ ఇచ్చారు. సో అది కూడా ఇన్కమ్నే కదా. అంటే అలా కదమ్మా, అంటే ఇంతకు ముందు మీరు చేసే ఎక్స్ట్రా ఖర్చులు ఇలాంటివి అలాంటివి పోయి అన్న ఒక దానికి కూడా ఒక సిస్టమ్ వచ్చిందా? డెఫినెట్గా వచ్చింది. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అంతకు ముందు ఏదైనా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఇవ్వడం ఉండేది, కానీ ధర్మంగా ఇవ్వాలి, వాళ్ళు దేనికి వాడుతున్నారో ఆలోచించుకొని ఇవ్వాలి అనేది కూడా నేర్చుకున్నాం. అలా కూడా ఆదా చేసినట్టే కదా. సో అది కూడా నేర్చుకున్నాము. అండ్ వెల్త్ అంటే ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా మాకు చెప్పారు. పిల్లలకి ఫస్ట్ ఫినాన్షియల్గా ఎలా ఖర్చు ఎంత అవుతుంది, ఏంటి, ఎట్లా చేయాలనేది కూడా మేడం మాకు నేర్పించారు. సో మేము పిల్లలు కూడా ఇట్లా చెప్తుంటే వాళ్ళు ఒకసారి కాకపోతే ఇంకోసారి ఓకే ఇంతే ఉంది, ఇలా కొనుక్కోవాలి అనేది అర్థం చేసుకుంటున్నారు. సో మాకేం అర్థమైందంటే ఫినాన్షియల్ అయినా ఏదైనా ఫస్ట్ మనం నేర్చుకొని మనం పిల్లలకి నేర్పించి వాళ్ళల్లో మార్పు తెచ్చుకోవాలి అనేది మాకు నేర్పించారు. అంటే నేర్చేసుకున్నారా మీరు? ఇంక నేర్చుకునేది ఏమన్నా ఉందా? స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. జర్నీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, బట్ చేంజెస్ అయితే లాట్ ఆఫ్ చేంజెస్ చూస్తున్నాం. కాకపోతే ఇంకా ఒక్కొక్కరిది డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మేము 2 days 3 days వచ్చాము, డిఫరెన్స్ లేదు అంటే అది వాళ్ళు ఎంత నమ్మకంగా చేశారనే దాన్ని బట్టి ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళ ఎంత కర్మ ఉందనేది కూడా ఉంటుంది కదా. ఒక్కొక్కళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ ఉండొచ్చు, ధ్యానం చేస్తూ ఉండి కొంత బెటర్ అయ్యి ఇప్పుడు తొందరగా రిజల్ట్ ఉంటుంది. కర్మను బట్టి కూడా ఉంటుంది, అది కూడా అందరు అర్థం చేసుకోవాలన్నమాట. ఒకరికి 1 రోజులో వచ్చేసింది, ఒకరికి 3 రోజుల్లో వచ్చేసింది అనేసి అలా ఆలోచించుకుంటే వాళ్ళకు 3 రోజుల్లో వచ్చింది నాకు కూడా రావాలి కదా, ఎక్కడ రాలేదు అనేది ఒక పాయింట్ పట్టుకొని వాళ్ళు దాన్ని వైపుగా అడుగు వేయాలి. కానీ నాకు రాలేదు, ఇది కరెక్ట్ కాదు అన్న అటు వెళ్ళొద్దు. వాళ్ళకు వచ్చిందంటే నాకు వస్తుంది, నేను ఏం చెయ్యాలి, నేను ఎట్లా ప్రయత్నించాలి అనే దాని మీద వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటుంది ఎవరైనా. మీతో పాటు మీ ఇంట్లో ఇంకెవరన్నా దీంట్లోకి వచ్చారమ్మా? మా హస్బెండ్ కూడా ఇందులోకి వచ్చారు, పవన్ గారు. పిల్లలు కూడా చేస్తున్నారు కదా. పిల్లలు మెడిటేషన్ క్లాస్ కూడా ఉంది కదా, మా బాబు కూడా కూర్చుంటున్నాడు.
ఇది వరకు మా బాబు కొంచెం మాట కూడా కొంచెం ఫ్లూయెన్సీ ఉండేది కాదు. తర్వాత గుర్తు పెట్టుకోవడం కూడా మర్చిపోయాడు. అట్లాంటిది తను ఇప్పుడు ఎట్లా అంటే డిక్టేషన్ అట్లా నేను 1 డేలో నేర్పించగలుగుతున్నా. అంతకుముందు ఒక 1 వీక్ పడితే తనకి మెడిటేషన్లో కూర్చున్న తర్వాత 1 డేలో నేను నేర్పించగలుగుతున్నాను. దానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. పిల్లల్లో ఇంట్లో అన్ని వాడికి కూడా డ్రీమ్స్ వస్తున్నాయంట. యా అవును Age ఎంత నిజంగా. బాబు ఏజ్ 6 years. మొన్న మెడిటేషన్ చేసినప్పుడు ఒకటి మెడిటేషన్ పడుకున్నప్పుడు ఒకటి చెప్పాడు. నేను నాకు ఇక్కడ 3rd eye ఓపెన్ అయ్యింది. శివుడు వచ్చి నాకు ఒక డైమండ్ ఇచ్చాడు. ఈ డైమండ్ నేనేం చేసుకుంటానులే అని మళ్ళీ శివుడికి ఇచ్చాను అని ఇంకా డ్రీమ్ ఎక్స్పీరియన్సెస్ అని అలా చెప్పేసరికి నేను కూడా షాక్ అయ్యాను అనమాట. అంటే 3rd eye ఎక్కడ ఉంటుందని ఒక రోజు అడిగాడు, కానీ అది ఓపెన్ అవ్వటము, శివుడు రావడం, డైమండ్ ఇవ్వడం ఇదంతా అయితే మనం చెప్పం కదా. సో వాడు అట్లా నాకు శివుడు వచ్చాడు, ఇట్లా జరిగింది, ఇవన్నీ వాడు కూడా చెప్పాడు. దాన్ని డీకోడ్ చేశారా మరి? అమ్మాయి చెప్పి డీకోడ్ చేయాలి కదా డ్రీమ్. యా చేయలేదు. ఒకసారి మరి పవన్ గారిని కూడా అడుగుదాము. Yeah, ఎందుకంటే definitely. ఆయనకి మార్పులు మెయిన్ మీలో రావాలి. మీలో వస్తే ఆయన ప్రశాంతంగా ఉంటారు కదా, అందుకని. నమస్తే అండి, నా పేరు పవన్. మా మిసెస్ అనుష. యాక్చువల్ నవంబర్ రిట్రీట్కి నేను కూడా తనతో పాటు వద్దాం అనుకున్నా, కానీ నాకు అప్పుడు కొంచెం కుదరక నేను రాలా, కానీ మా మిసెస్ వచ్చింది. కానీ ఈసారి ఈ రిట్రీట్లో నేను కూడా యాజ్ ఎ వాలంటీర్ కూడా వర్క్ చేయడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను నలుగురు సేవ చేసే అదృష్టం వచ్చిందని నేను తీసుకున్నాను. యూనివర్సే మాకు గురువు గారి రూపంలో మా హనుమాన్ చూపించారు. మాకు డైరెక్షన్ ఎటు వెళ్ళాలి, మాకు ఏంటి అన్నది సందిగ్ధంలో ఉన్న ఆ టైంలో. అసలు ఏంటి మనం వెళ్తున్న రైట్ పాత్ ఏది అన్నప్పుడు మాకు చాలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలన్నప్పుడు హనుమా ఇస్ ద రైట్ అని చెప్పి అటు హనుమాన్ ఇంకా పట్టుకొని ఇంకా అదే మెడిటేషన్ చేసేవారా మీరు? లేదండి, అసలు నా లైఫ్లో నేను మెడిటేషన్ అంటేనే నాకు కళ్ళు మూసుకుంటే నేను కూర్చోలేను అలా. కానీ ఇప్పుడు నేను ఎంతసేపు అయినా కూర్చోగలుగుతున్నా. అది జస్ట్ నాకు హనుమాది మెడిటేషన్ స్టార్ట్ చేశాక నాకు ఫస్ట్ 1 or 2 days కొంచెం ఇబ్బంది ఉన్నా. తర్వాత థర్డ్ డేనే నాకు అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నాకేమీ అసలు ఇబ్బంది అంటూ లేదు. చాలా కన్వీనియంట్గా కూర్చొని ఎప్పుడన్నా మెడిటేషన్ అలా కళ్ళు మూసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా నేను చాలా చేంజెస్ చూసాము. పాజిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మాకు చుట్టూరు. మన యూనివర్స్ గైడ్ చేస్తున్నట్టు, మన ఎటు వెళ్ళిన మన డివైన్ మన రైట్ పాత్లో ఉన్నారు మీరని పదే పదే గుర్తు చేస్తున్నట్టు. ఎవరికైనా నేను చెప్పేదంటే మనం శరణాగతిలో ఉండి ధర్మం పట్టుకుంటే ఆటోమేటిక్గా మన్నే రైట్ పాత్లో రైట్ గురువు మనకు చూపిస్తారు. మనం ఎతకల మన్నే ఎతుక్కుంటా మన గురువు మన దగ్గరికి వస్తారు, మనని గైడ్ చేస్తారు అన్నది నేను గట్టిగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్పగలుగుతాను అందరికీ. కాకపోతే మాకు ఇప్పుడు వచ్చింది, మాకు అప్పుడు రాలేదు అన్నది ఎవరు పెట్టుకోవద్దు. మీరు చేయాల్సిన ధర్మాన్ని మీరు పట్టుకొని మీరు శరణాగతిలో ఉండండి. ఏ సమస్య, ఎంత పెద్ద సమస్య అయినా మీరు ఖచ్చితంగా తీరిద్ది. మీరు నమ్మకంతో చేసినప్పుడు అది ఖచ్చితంగా తీరిద్దని నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మాకున్న మనశ్శాంతి వచ్చింది. అట్ ద టైం ఆర్థిక ఇబ్బందులు కూడా మాకు కొంచెం అవి తగ్గుతున్నాయి. ఏదైతే మనం దాని మీద ఆలోచించకుండా దాన్ని ఎలాగ ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా మనం ఇంకా బెటర్మెంట్ ఎలా అవ్వాలి అనేది ఫోకస్ చేసుకుంటా మనం డెవలప్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ రైట్ వేలో వెళ్తూ ఉంటాయి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పింది. అంటే కొత్త వాళ్ళని మరి మీ క్లాసెస్కి లేదంటే మీరున్నటువంటి మార్గంలోకి తీసుకురావడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? అదే నేను కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. వాళ్ళని కూడా ప్రేమతత్వంతో ఆహ్వానిస్తాను. ప్రతి ఒక్కరిని వాళ్ళ సోల్ని మనం ప్రేమతో ఆహ్వానిస్తే వాళ్ళు ఖచ్చితంగా మన మాట వింటారు. అదే ప్రేమభావంతో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మన మార్గంలోకి తెచ్చుకొని వాళ్ళని కూడా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళేలా మనం చేయగలుగుతాము. అలాగే వాళ్ళకున్న అధర్మ కర్మలను తీసుకొని వాళ్ళు మంచి వైపు వెళ్ళేలాగా ప్రోత్సహించవచ్చని నాది ఉద్దేశం అండి.
ఈ హనుమ చూపించే మార్గము అది ధర్మము, అట్ ద సేమ్ టైం మన భోగ జీవితం కూడా ఎలా అనుభవించవచ్చు. మనం ఏది కూడా అది మోహంతో ఉండకూడదు, అది మనం దాని మీద ప్రేమతోనే ఉండాలి. ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవించి ఏది వద్దనకుండా అది తీసుకుంటా మనం అనుభవించి మనం దానికి ఇంకా అటాచ్మెంట్ అన్నది లేకుండా అన్ని డిటాచ్మెంట్ చేసుకొని మోక్షం వైపు అడుగు వేయాలన్నది ఇది మెయిన్ కాన్సెప్ట్ మన వే టు మోక్ష అన్నది. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. అమ్మ, మీ తక్కువ టైంలోనే మీరు వీళ్ళని ఎంత ట్రైనింగ్ చేశారంటే వాళ్ళు మీతో పాటు ఇయర్స్ ట్రావెల్ చేస్తే ఎక్కడ ఇంకా ఎలా ఉంటారు. కరెక్టే. ఇంకా కంప్లీట్ అంటే మనం బ్రతికుండగానే మోక్ష స్థితి అంటే ముముక్షులు అంటారనమాట. ముముక్షులు అంటే అన్ని భోగాలు అనుభవిస్తూ ఏ కర్మలు అంటించుకోకుండా ఉండేది ముముక్షు స్థితి. మన వేటు మోక్షంలో ఉన్న వాళ్ళందరూ ఆ స్థితిలోకి వెళ్ళడానికి మనం కృషి చేయడమే కాదు. ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు ఆల్రెడీ ఆ స్థితికి, వీళ్ళు నెక్స్ట్ దారి అంతే. ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోయామంటే మనం అంటే మీ దగ్గరికి వచ్చే ముందే ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్, ఎంతోమంది గురువుల దగ్గరికి అందరూ వెళ్ళొస్తుంటారు. కరెక్ట్. అంటే కొత్తగా వచ్చేవాళ్ళు పర్సంటేజ్ చూస్తే ఒక 10% కూడా ఉండదేమో. మిగతా వాళ్ళంతా కూడా రకరకాలు చూసి వచ్చి ఉంటారు కదా. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారమ్మా, మేము మీ ఇలా కాదంటే మాకు ఇంకోలా చెప్పారండి, మేము అలా చేయకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇలా చేయొచ్చు కదా, మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తుంటారు? మన దగ్గరికి వచ్చేవాళ్ళు ధ్యానం అయితే చేసేవాళ్ళు కాదు. నాకు ఇప్పుడు ఉన్నది 99% ఐ కెన్ సే, ఆర్ 98%. అంతా కొత్త వాళ్ళు. ఈ 3 monthsలో మనకు శ్రీ సన్నిధుల ఛానల్ నుంచి, అలా ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తిలో ఉన్నారు, భక్తి మార్గంలో ఉన్నారు. హనుమంతుని పట్టుకుని నాకు ఒక గురువుని చూపించు అంటే మనం చూపించారు. కొంతమందికి డౌట్ వచ్చింది, ఈవిడేంటి చాలా మోడర్న్గా ఉంది, ఒక అమ్మాయి అంటే ఒక ఉమెన్. మామూలు గురువులు అంటే మెన్గా ఉంటారు కదా. అంతకుముందు వాళ్ళు పాపము ఒక పర్టికులర్ ఇట్లా అన్ని వేదాలు చదువుతూ అలాంటి గురు సాన్నిధ్యంలో ఉండి వాళ్ళ గురువు గారు ఇంకా పరమపదించారని ఇంకా గురువు కోసం చూస్తూ ఉంటే నా దగ్గరకు వచ్చారు. అందరికీ క్వశ్చన్స్, ఇది కరెక్టేనా నేను పట్టుకుంది, ఈవిడ నిజంగానే మరీ మోక్షాన్ని తీసుకెళ్ళగలుగుతుందా, ఏం వేదాలు తెలుసా, ఈవిడకి ఏం తెలుసు అన్నది మైండ్లో వస్తుంది. ఎవరికైనా వస్తుంది, ఎనీ భక్తికి. అయితే వాళ్ళకి డ్రీమ్లో క్లారిటీగా చూపించారు. వాళ్ళ గురువే ఎవరైతే పరమపదించారో తీసుకొచ్చి వాళ్ళ చేతులు నా చేతిలో పెట్టినట్టు అట్లా ఎన్నో వాళ్ళకి డ్రీమ్స్లో అలాగే ఎక్స్పీరియన్సెస్లో వచ్చాక ఇంకా తెలియకుండానే పట్టుకున్నారు. నువ్వు వీడిని పట్టుకో, వీడిని వదలకు, నువ్వు అనుకున్న ధర్మ మార్గంలోకి మోక్ష స్థితిలోకి వెళ్తావు అనేది క్లారిటీగా చూపించారు వాళ్ళకి. సో అది ఆ డ్రీమ్స్ వింటేనైతే అసలు మతిపోతుంది, బాబోయ్ ఏం చూపించారు ఆ మాస్టర్స్ నిజంగానే. ఇంకోటి నా కజిన్ కూడా, మా చిన్నమ్మ డాటర్, తను కూడా టీచ్ చేస్తుంది అనమాట. మేము ఇప్పుడు గోదాది ఒక్కొక్క శ్లోకము మనము ఈ స్థితి అంటే ఇప్పుడు మనుషుల్లాగా ఇప్పటి యుగంలో దాన్ని ఎలా వాడుకోవాలి అంటే మన లైఫ్లో ఎలా వాడుకోవాలి, మనం సంసారంలో ఉంటూ ఆవిడ ఏం చెప్పింది అసలు భగవంతుని ఎట్లా పట్టుకోవాలి. సో అది మేము ఎవ్రీడే నేర్పిస్తాం. ఆవిడ ఒక పూట, నేను ఒక పూట నేర్పిస్తున్నాం. నేను ఎప్పుడన్నా ఇలా ఉండి లేను అంటే తనే చెప్తుంది. తను చెప్తుంది నాతో, అక్క మనం అసలు దీనికి ఎలిజిబుల్లా ఇది చెప్పడానికి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుంటే థర్డ్ ఐలో ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు, కృష్ణుడు కనబడుతున్నాడు, రాముడు కనబడుతున్నాడు, బాబోయ్ వీళ్ళు చాలా హయ్యర్ ఇది స్థితిలో ఉన్నారు, మరి మనం అసలు వీళ్ళకి చెప్పడానికి ఎలిజిబుల్లా అంది. నేను అన్నా, మనకెందుకు, మనని హనుమంతుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు, ఆ పేరు పెట్టాడు, వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నీకు నాకెందుకు ఆ క్వశ్చను, ఆయన చెప్పిస్తే ఈ దేహము, ఈ మనసు, ఈ బుద్ధి, ఈ ఆత్మ ఆయనకు అంకితమైనప్పుడు అది ఎవరికి ఏమొస్తుంది, మనం ఏం చెప్తున్నాము, అక్కడ ఏమవుతుంది, అవన్నీ మనకెందుకు అటాచ్మెంట్, అవసరం లేదు కదా మనకి. ఆయన చేయమన్నాడు. నేను రోజు నైట్ పడుకునేటప్పుడు ఒకటే చెప్తాను, పడుకుని నాకు రోజు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, థ్యాంక్ యూ, నాకు ఈ స్థితిలో నన్ను ఉంచినందుకు థ్యాంక్ యూ, దేహాన్ని వాడుకుంటున్నందుకు థ్యాంక్ యూ, వీళ్ళందరికీ ఇలాంటి స్థితిని ఈ దేహం ద్వారా ఇప్పిస్తున్నాను థ్యాంక్ యూ. మళ్ళీ అనిరుద్ధ అని, నేను అని, గురువు అని, ఇదంతా మళ్ళీ మనకి ఏమవుతుంది, అహాన్ని, ఈగోని ఇస్తుంది. ఈగో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం పతనం అవుతుంది. ఎప్పుడైనా ఒక హయ్యర్ మాస్టర్ మళ్ళీ లోగా వెళ్తారు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మంచి చేసే గ్రేట్గా ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి అని వెళ్తే మళ్ళీ తర్వాత వాళ్ళు లోకి వెళ్తారు. లోకి వెళ్ళినప్పుడు అమ్మాయిల దాంట్లో ఎక్కువగా మెన్న అమ్మాయిల దాంట్లో పడ్డము, ఉమెన్ ఏమో ఎక్కువగా డబ్బులో వ్యామోహంలో పడ్డము, ఇవి మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడు మనం గ్రహించాలి, ఓకే వీళ్ళ శక్తి
తగ్గింది, ఇంకా మనం ఇంకో దానికి చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు నేను కనుక ఒక గురువు సాన్నిధ్యంలో ఉండి ఆయన నేను గ్రేటు అంటుంటే వాళ్ళు నెగిటివ్గా చేస్తూ ఉంటే ఎవరికి వస్తుంది? నా ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి నెగిటివ్ ఇది వస్తే నాకే కదా, నేను కూడా లో అవుతా వాళ్ళతో పాటు, నాది కూడా పతనం అవుతుంది. నేను ఎంత శరణాగతిలో ఉన్నా నావి ముందుకెళ్ళు. అది నాకు ఎక్స్పీరియన్స్ యాక్చువల్ నేను అయ్యాను పర్సనల్గా. అప్పుడే నన్ను హనుమంతుడు సపరేట్గా ఉండి ఈ ఛానల్ చేపించి కంప్లీట్గా నువ్వు నీకేది కరెక్టో నువ్వు స్వతంత్రంగా చేస్తేనే మనం దీన్ని ముందు తీసుకెళ్ళగలుగుతాం అన్నది క్లారిటీగా నాకు చూపించి ఆయనే పేరు పెట్టి, అది నేను రాముడి గుళ్ళో ఉన్నప్పుడు ఈ పేరు పెట్టి అన్నీ ఆయనే చేశాడు. నేను అసలు ఊరికే ఈ శరీరాన్ని వాడుకో నువ్వు, నేను నీకు శరణాగతిలో ఉన్నా అంతే. అది ఏమైతే దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళడం తప్ప వేరే ఆలోచన నాలో లేదు, ఉండదు కూడా. దాన్ని ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు, 1,00,000 మంది అవ్వాలి, దీన్ని 1000 మంది రావాలి. ఆయన ఏం చెప్పాడంటే ఒకడు వస్తే నువ్వు ఒకరికి చెప్పు, నీకు మ్యాచ్ అయ్యే వాళ్ళే నీకు వస్తారు. అంటే దీనికి ఇప్పుడు ఎవరికైతే మనము మోక్షాన్ని ప్రసాదిద్దాము అని దారి చూపిస్తున్నాం కదా, మన పేరే వేటు మోక్షం. సో దానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళే నీకు వస్తారు. ప్రతి ఒక్కరు వద్దామని రాలేరు, అక్కడ శక్తి సరిపోదు వాళ్ళకి. వాళ్ళ లోపల మనసు వెళ్ళొద్దులే అని ఆపేస్తుంది వాళ్ళని, రాలేరు వాళ్ళు. సో ఎవరైతే నీ ముందుకు వస్తారో, ఒక్కరు వస్తే ఒకరికి చెప్పు, 100 మంది వస్తే 100 మంది, 1000 మంది అయితే 1000 మంది చెప్పు. నువ్వు దేనికి అటాచ్డ్ ఉండకు. ఒకరికే చెప్పానని ఇది కాకు, ఇంత ఖర్చు పెట్టి 1000 మందికి చెప్పానని గర్వపడకు. నువ్వు నీ ముందు ఎవరు వస్తే వాళ్ళకి చెప్పి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళు. నీ వేలు పట్టుకున్న వాళ్ళకి నువ్వు ముందుకు తీసుకెళ్ళు. దాన్ని కూడా అటాచ్మెంట్ లేదు నాకు. వాళ్ళు వెళ్తున్నారా లేదా, ఏం మాట్లాడుతున్నారు, అయ్యో ఇలా మాట్లాడుతున్నారు, ఇది చేస్తే బాగుండు, దాంట్లో కూడా నేను లేను. వాళ్ళు ఎప్పుడు రెడీ అయితే అవుతారు, ఎంత నేర్చుకోవాలితే అంత నేర్చుకుంటారు. సో వాళ్ళు ఎంత నేర్చుకోవాలి వాళ్ళది వాళ్ళు నేర్చుకోవాలి, కానీ నేను ఎప్పటికప్పుడు మనకు గైడెన్స్ ఇస్తాను. అమ్మ మీరు ఇంత అవసరం లేదు మనం మాట్లాడడం, ఈ ఒక్క ముక్క చెప్తే నాకు అర్థమైపోద్ది. సో మనం వాక్ చాతుర్యము అన్నది చాలా ఇంపార్టెంట్, దానిలో ఎంతో శక్తి ఉంటుంది. మనం ఒక్క వర్డ్ ఎక్స్ట్రా మాట్లాడితే మనది ఎంతో ఎనర్జీ పోతుంది. ఎన్నో ఇప్పుడు గంట సేపు మెడిటేషన్ చేసి కష్టాలు పడ్డది ఒక వర్డ్తో పోతుంది. కొన్ని వర్డ్స్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని వర్డ్స్లో మీరు 100 ఏళ్ళ తపస్సు కూడా పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. అందుకని జాగ్రత్తగా మాట్లాడాలి మనం. వాక్శుద్ధి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అందుకే మా వాలంటీర్స్కి చెప్తాను, మీరు ఈ 3 days మెడిటేషన్లో వాక్శుద్ధిని సరిచేయమనండి. మెయిన్ అది ఇంపార్టెంట్. అది వచ్చాక మిగతా అన్ని రోగాలు అన్నీ అవే పోతాయి, మన వాక్శుద్ధి కరెక్ట్గా ఉంటాయి అని చెప్తాను నేను వాళ్ళకి. నిజంగానే మేడం ఈ రిట్రీట్ అయ్యాక నా గొంతు గురుగురుంది, గొంతు పడుకుంది, గొంతులో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఎందుకంటే మేము మాటల్లో కూడా మాకు నొప్పి ఉంది, ఇక్కడ బాధ అవుతుంది అనడానికి లేదు. అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్లు ఉన్నాం అనాలి, మేము అద్భుతమైన మార్పు జరుగుతుంది అనాలి, మాకు అద్భుతమైన కృప ఉంది. లేకపోతే అలాంటి వర్డ్స్ ఇప్పుడు ఎవరికైనా హస్బెండ్ వైఫ్కి ఇష్యూస్ ఉంటే నేను మా హస్బెండ్తో అద్భుతంగా ఉంటున్నాను అన్న మాటలే మాట్లాడాలన్నమాట. సో అంత పాజిటివ్ మాట్లాడుతూ, సో వీళ్ళకి ఎప్పుడు నేను అదే గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మీరు తక్కువ మాట్లాడండి, పాజిటివ్ అంటే ఇంకా జరిగిపోయినట్టు అయిపోయినట్టుగా మాట్లాడాలి. మీరు నా దగ్గరకు వచ్చి ఇంతకుముందు మనము ఈరోజే వేటు మోక్ష రిజిస్ట్రేషన్ అయిందనమాట ఇండియాలో. మనకి యూఎస్లో ఆల్రెడీ అప్రూవ్డ్ ఉంది. అయితే ఒక అబ్బాయి వచ్చాడు విట్నెస్గా మన దాంట్లోంచి, మన వాలంటీరే. అబ్బాయి అన్నాడు, నాకు ఫస్ట్ అన్నాడు నాకు డ్రీమ్స్ రావన్నాడు, సెకండ్ అన్నాడు నాకు డ్రీమ్స్ గుర్తుండవు అన్నాడు, థర్డ్ అన్నాడు మేడం నాకు 2 డ్రీమ్స్ వచ్చాయి చెప్పనా అన్నాడు. ఫస్ట్ ఇప్పుడే కదా నువ్వు డ్రీమ్ రావన్నావు, ఇప్పుడే కదా నీకు గుర్తుండవు అన్నావు, మళ్ళీ ఇప్పుడే 2 డ్రీమ్స్ వచ్చావు, అవి గుర్తున్నాయి మేడం అన్నాడు. అంటే అవి గుర్తున్నాయి, మళ్ళీ నాకు డైలీ ఏదో వస్తుంది కానీ గుర్తుండదు. నేను డైలీ నీకు వచ్చేది నువ్వు నీ ఆలోచనలో వచ్చిన డ్రీమ్స్ మనకు సంబంధం లేదు. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ మాస్టర్లు చూపిస్తారో అది నీకు గుర్తుంటుంది. చెత్త ఎందుకు నీకు గుర్తుండడు? చెత్త గుర్తుండట్లేదని నువ్వు చాడడం తప్ప కదా అంటే అవునా అన్నాడు. అన్నాక 2 డ్రీమ్స్ చెప్పాడు అనమాట. ఆ 2 డ్రీమ్స్లో ఎంత అద్భుతంగా మాస్టర్స్ చూపించారంటే, ఆయనకు ఒక బర్డ్ వచ్చి కూర్చుని ఆయన చైన్ అంతా గీకేసింది, బ్లడ్ అంతా కారుతా ఉంది. ఆయన దాన్ని ఇలా తీసి పక్కకేసాడు అనమాట. అదొక క్లిప్ లాగా మాడి 2 ముక్కలైనట్టు చూపించారు. అయితే ఆయనకి అర్థం కాలేదు అన్నాడు. అలా అర్థం కాలేకపోవడం ఏముంది అన్న. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక బిట్ ఏం చూపించారు, ఇంకొక డ్రీమ్లో ఏం చూపించారంటే, అది ఫస్ట్ డ్రీమ్లో అక్కడ ఇప్పుడు తను మన దాంట్లో ఉన్నాడు, శరణాగతిలో ఉన్నాడు.
అతను కంప్లీట్గా నన్ను క్షమించమని అడుగుతాను. మన 4P అని పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం చేపిస్తాం. సో నేనే చేశాను ఇది, అంటే ఆయనకి ఏదో ప్రాబ్లం వస్తే నేనే ఇది చేశాను, నన్ను క్షమించండి మాస్టర్స్, నేను ఇంకెప్పుడు ఇలాంటివి చేయను, నేను అందరికీ హెల్ప్ చేస్తాను, ధర్మంలో ఉంటాను, ఈ 4 రోజు అనుకుంటే ఉన్న వాటికి థ్యాంక్ యూ, ఈ 5 చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి యూనివర్స్ మన అంటే మనకున్న కర్మల్ని, నెగిటివ్ వాటిని డ్రీమ్లో తీసేస్తారు, అధర్మాన్ని. ఆ డ్రీమ్లో ఆ బర్డ్ వచ్చి ఈ బ్లడ్ గారడం అంటే ఎప్పుడో ఆయన బర్డ్స్ని చంపడం, బర్డ్స్కి నష్టపెట్టిండు. సో బర్డ్స్ కక్షతో ఉన్నాయి, అవి డ్రీమ్లో ఇతనికి గీకి చేసి వాటి కక్ష తీర్చుకుని ఈయన కర్మ పోయింది. సో అది క్లారిటీగా చూపించారు అక్కడ. అలా అర్థం కాకపోవడం ఏముందని నేను ఆ నెక్స్ట్ది ఆయనను ఏదో తప్పు చేసావు అని జైల్లో వేశారట. ఆయనే నేను ఏం తప్పు చేయలేదు అనుకుంటూ ఆ జైల్లోంచి విడిపించుకొని పారిపోవడం మొదలుపెట్టాడు. పారిపోతే సడన్గా రియలైజ్ అయ్యాడు, ఎందుకంటే మనం రోజు టీచ్ చేసేది ఇదే కదా, నువ్వు పారిపోవద్దు, నువ్వు శిక్షణ అనుభవిస్తూ సారీ చెప్పుకోవాలి. అయితే ఆయన బ్యాక్ నేను జైలుకి వెళ్ళిపోతా, నేను శిక్షణ అనుభవిస్తా, నేను తప్పు చేశాను రియలైజ్ అయ్యి సారీ చెప్పుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చే దారిలో అతనికి ఒక పండ్లు అవన్నీ కనిపించాయి చెట్లు. ఎవరో మాకు ఆకలి అవుతుంది అంటే ఆ పండ్లు తెంపి ఇచ్చాడు. అంటే ఇక టెస్ట్ పెట్టారు ఆస్ట్రల్గా. ఆస్ట్రల్ టెస్ట్లో పాస్ అయితేనే మీకు నెక్స్ట్ అది చూపిస్తారు, అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తారు. ఆయన పాస్ అయ్యాడు అక్కడ. మళ్ళీ దాని నుంచి ముందుకు వస్తే మళ్ళీ ఇంకొకటి చూపించారు ఆయనకి, ఇంకొక కర్మ చూపించారు. ఏంటంటే ఒక అమ్మాయిని ఇతను బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నట్టు డైరెక్ట్గా చూపించారు, అది అతనే చేస్తున్నట్టు. అయితే ఆ అమ్మాయిని నేను ఇబ్బంది పెడుతున్నాను సడన్గా రియలైజ్ అయ్యాడు. మళ్ళీ అప్పటి చైతన్యం ఇబ్బంది పెట్టింది, ఇప్పటి చైతన్యం సారీ చెప్పింది. సారీ, నేను ఇది చేసే తప్పు, నేను ఇలాంటి పనులు చేయను అని చెప్పాడు ఆవిడకి. మళ్ళీ అక్కడ పాస్ అయ్యాడు. అక్కడే రిలీజ్ అయిపోతుంది మీకు ఏది మనం అనుభవిస్తే ఒకటి, సారీ చెప్పి రియలైజ్ అయ్యి ఆపేసినా ఒకటి. అయితే మళ్ళీ ఆవిడకి సారీ చెప్పి మళ్ళీ జైల్లోకి వెళ్దామని వెళ్తున్నాడు. అయితే అక్కడ ఒక చాలా ఫుడ్ ఉంది, అక్కడ పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఆయన చూస్తూ అలా నించున్నాడు, ఆ డ్రీమ్ అయిపోయింది. సో అక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు ఇక్కడే వీటిని, నువ్వు ధర్మంలో ఉన్నావు, నువ్వు వీటిని పంచడమైనా వాళ్ళు ఆయనకి తినడానికి ఇవ్వలేదు, ఎందుకంటే ఇంకా ఎలిజిబిలిటీ లేదు ఆయనకి, ఎందుకంటే ఇంకా కర్మలు ఉన్నాయి. నువ్వు ఈ సేవ చెయ్యు, అందరికీ ఫుడ్ పెట్టడము ఇది ఒక సేవనే కదా. నించో నువ్వు ఎవరో వండినా ఫుడ్ పెట్టిన సేవనే, మనం వండి పెట్టిన సేవనే. అలాంటి సేవ చెయ్యి నువ్వు ఒక గురువు ఆధ్వర్యంలో ఉండి, అప్పుడు నీ కర్మలు ఇలా రిలీజ్ అయిపోతాయి అన్నది ఎండ్ రిజల్ట్లో చూపించారు. సో ఇది ఎంతమందికి అర్థమవుద్ది? ఇది ప్రతి ఒక్కటి కూడా మనకి ఎప్పుడైతే జైల్లో ఉంటామో మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తప్పు చేశాడు ఒకడు, కోర్టు ఏం చేస్తుంది, నువ్వు ఈ తప్పు చేసావని జైల్లో వేస్తుంది. జైల్లో కనుక అతను ఆ జైలు అధికారులతో బాగుండి సారీ చెప్తూ అద్భుతంగా ఉన్నాడు అనుకోండి, మారి ఏం చేస్తారు, కొన్ని 3, 4, 5 ఇయర్స్కి 26 జనవరికి రిలీజ్ చేస్తారు వాళ్ళని. అదే ఇతను ఎవరినైతే ఇతను చంపాడు వాళ్ళ కాళ్ళ వేళ్ళ పట్టుకుని నన్ను క్షమించు అంటే వారంలో పోతుంది. సో మనం అలా డ్రీమ్ అన్నది మనకు వారంలో తీసేస్తుంది. 3 వీక్స్ మ్యాక్సిమం, ఒక 100 మందిని చంపినట్టు చూపిస్తే 41 days, అంతకంటే ఎక్కువ పట్టరు. సో మనకి ఏదైతే ఇప్పుడు ప్రస్తుత స్థితి, మనకు ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది, ఒక డ్రీమ్ను చూసుకుని వారం రోజుల్లో తీసేసుకుంటే ఆ మనీ మనకు వస్తాయి. ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయినా వస్తే, మనకు అప్పులున్నా అప్పులు తీరిపోతాయి. ఎవరో ఎలాగో వస్తాయి, ఇంకా మీకు అనవసరం, మనకు అనవసరం ఎలాగ వస్తాయి అన్నది. అది నా లైఫ్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక్కొక్క కర్మ పోతుంటే ఇంట్లో ఎట్లా శాంతి అయింది, రిలాక్స్ అయింది, చుట్టుపక్కల ఎంత చేంజ్ అయింది, నాలో ఎంత చేంజ్ అయింది, ఒక్కొక్క కర్మ పోయినప్పుడల్లా చూశాను. సో నా అనుభవానికి ఏం చేస్తున్నా, ఇప్పుడు నేను 7 కర్మలు మీరు తీసేసుకున్నాక ఒక మంచి కర్మని ఇన్వైట్ చేసుకోవచ్చు. అయితే మా దాంట్లో మొత్తం అందులో 7 డ్రీమ్స్ వచ్చి 7 కర్మలు రిలీజ్ చేసుకున్నా ఒక్క ఆవిడే ఉంది. ఆవిడని మేము మొన్న టీచ్ చేశా, ఇలా నువ్వు ఇన్వైట్ చేసుకోవాలని. నిన్న నాకు డ్రీమ్ పెట్టింది, ఒక టెంపుల్లో ఆవిడ సేవ చేసుకుంటున్నట్టు చూపించారు. ఎన్నో సంవత్సరాలు టెంపుల్ క్లీనింగ్ అది ఇది ఊరికే వాలంటీర్ లాగా చేసింది అనమాట. మనసా వాచ కర్మ ఇష్టంతో చేసింది, అదే చూపించారు ఆవిడకి. అదేం చేయాలి మరి, అది చూసుకుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, చూసుకొని రిలీజ్ చేసుకుంటున్నాం సారీ చెప్పి. మరి మంచి కర్మని ఎలా ఇన్వైట్ చేసుకోవాలి? మంచి కర్మని ఏం చేయాలంటే, ఇది నేను రాంపా బుక్లో చదివా. అప్పుడే నాకు ఈ మంచకర్మని నేను ఇన్వైట్ చేసుకోవాలని నాకు ఎందుకో థాట్ వచ్చింది. అరే ఆడ ఆకర్షక రికార్డ్స్లో మంచిగా ఉండిపోతాయి కదా నేను చెడ్డయన్ని తీసుకుంటే అని. అప్పుడు నాకు రాంపా బుక్ చదవడం, అందులో ఎలా తీసుకోవాలన్నది వచ్చేసింది. అట్లా మనకి ఏది కావాలంటే అది యూనివర్స్ ఇచ్చేస్తుంది. ఆ పద్ధతి డ్రీమ్లో అన్నా ఇస్తుంది.
ఐదర్ బుక్లో అన్నా డ్రీమ్లో ఇచ్చేస్తుంది. సో అది ఎంత క్లారిటీ ఉందంటే నీకు ఏదైతే అంతకుముందు జన్మలో నేర్చుకున్నావో నువ్వు చేసినైనా నువ్వు ఒకసారి ఆత్మలో 3 సార్లు అనుకుంటే అది ఇప్పుడు నీకు వస్తుంది అన్నాడు. ఓర్ని ఇది ఇంత సింపుల్ అనేసి నేను ఇంకా కూర్చుని సరే నేను ఏదైతే నేను నా డ్రీమ్లో నేను ఒక 100 ఎకరాలు ఉన్నట్టు నాకు అందులో అన్ని మేము వెజిటబుల్స్ పండిస్తున్నాం, ఫ్రూట్స్, అవి ట్రైన్లలో అమ్మడానికి వెళ్తున్నాయి. నేను అక్కడ అందరికీ లంచ్ వండి పెడుతున్నా. ఎక్కువగా అందులో ఆ ఏరియాలో ముస్లిమ్స్ ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా కూర్చోబెట్టి మంచిగా అన్న అంటూ అందరికీ అన్ని పెట్టడం అనమాట. సో అది నాకు రోజు వంట చేస్తూ ఇష్టంగా పెడుతున్నా. ఇప్పుడు కూడా మా ఎంప్లాయీస్కి నేను డైలీ కుక్ చేసి మార్నింగ్ తీసుకెళ్తాను, అందరికీ లంచ్ నేనే తీసుకెళ్తాను. సో అంటే ఆ వాసనలు అంటారు దాన్ని. మీరు ఒక దొంగతనాలు చేస్తూ ఉంటే మనం మంచిగా అయిపోయాం ఇప్పుడు, కానీ దాన్ని చూస్తే టెంప్ట్ అవుతాము, ఈ ఒక్కటే వేసుకొని వెళ్దాంలే, అవి వాసనలు అంటారు. ఏదైనా మనకు వస్తాయి. ఇప్పుడు అంతకుముందు అలా అన్నదానం చేశాం కాబట్టి వాసనలు ఉండిపోయాయి నాలో. సో అందుకని ఇప్పుడు కూడా నాకు కుదురుకున్న అది నాలో ఆపతి చెయ్యాలి అనేది బలమైన కోరిక. ఏం చేస్తాం పొద్దునైన గంటలేసి. సో ఇప్పుడు చేస్తున్నాను. పిల్లలు వెళ్ళిపోయారు కాలేజ్కి. మా ఆయన అంటారు ఇంత గ్రాసరీస్ ఎందుకు కొంటున్నాను, ఇద్దరమే కదా ఉండేది అని. ఆయన ఊరికే మర్చిపోయి, ఎందుకంటే ఆయన ఆఫీస్ వెళ్ళాక చేస్తాను కదా, తెలియదు నేను చేసేది, ఎక్కువగా అంత పట్టించుకోరు. అయితే కాదు ఎంప్లాయీస్ కోసం లంచ్ చేస్తా కదా, దానికోసం కావాలి అంటే ఓకే అంటారు. సో అట్లా మనకి ఆ వాసనలు అన్నది మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి అంతకుముందు జన్మల్లో చేసినవి. సో నేను అది ఏం చేశాను, 3 సార్లు అనుకున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ 3 monthsలో అది వస్తుందని అర్థమైంది నాకు. అది మేము ఏం కొన్న ఆస్తి కాదు, చేసింది కాదు, అది ఇప్పటివరకు ఎవరికి కూడా అలాంటివి రాలేదు. అది మేనిఫెస్ట్ అవుతుందని వచ్చింది న్యూస్. 6 monthsలో మా చేతికి డబ్బులు వచ్చాయి. డబ్బే వచ్చింది నాకు. ఎప్పుడైనా అన్నదానము అలాంటివి డబ్బే వస్తుంది, గుళ్ళోది కూడా డబ్బే వస్తుంది. మనము హాస్పిటల్లో చేసింది మన హెల్త్ బాగవుతుంది. మనము అడగొచ్చు పర్టికులర్గా, ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, సరే నేను కర్మ తీసుకోలేదు, మరి నేను ఒకప్పుడు హాస్పిటల్లో చేసిన సేవది తెచ్చుకుంటా అంటే అవ్వదు. ఎప్పుడైనా ఒక కర్మ మీద, ఒక అధర్మం మీద ధర్మం వేయరాదు. అట్లా అనుకుంటే దేవుడే మరి మన చెడు కర్మల మీద మంచి కర్మలు మైనస్ చేసేయచ్చు కదా. కాదు, నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఎవ్రీ మంచిలో చెడులో నేర్చుకోవాల్సి ఉంటుంది. నాకు డబ్బు వచ్చింది, ఆ డబ్బుతో నేను ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఎంత సేవ చేస్తున్నా నాకు వచ్చిన డబ్బుతో, అవంతా కూడా మళ్ళీ నేర్చుకోవడమే కదా. మళ్ళీ నేను దాన్ని నావి అని పెట్టుకుని చేస్తే మళ్ళీ నేను నాది పడిపోతుంది. సో అందులో ఏదో ఉంది మనకి ఫార్ములా, 10% చేయాలి. అదే మనకి అధర్మంగా కంపల్సరీ అయ్యి కొంచెం డబ్బు వస్తుంది అనుకోండి. ఇప్పుడు మన ఉద్యోగం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా, వాళ్ళు పొలిటికల్గా ఏమి తీసుకోను అంటే ప్రెషర్ ఉంటుంది, ఆయనకు ఉద్యోగం పోయే ఉంటుంది. ఓసారి ఈయన తీసుకుంటే తప్ప మిగతా వాళ్ళకి రావు. అట్లా ఫోర్స్ఫుల్గా కొంచెం డబ్బు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈయన ధర్మంలో ఉన్న. దాన్ని ఆయన 40 నుంచి 60% కనుక డొనేట్ చేస్తే మిగతా 40%ని ఎనర్జైజ్ చేసుకోవాలి హనుమంతుడితో. ఆ 40% కూడా ధర్మ మార్గానికి, ఫ్యామిలీకి ధర్మ మార్గంలో పెడితే ఆయన కర్మలు రావు. సో అట్లా ఉంది. ఇప్పుడు నేను సంపాదించే దానిలో 10% పెట్టాలి. నేను పెట్టలేదు 10%, నేను దానిలో పెట్టలేదు, అవి పోతాయి. యూనిట్స్ ఏదో విధంగా తీసేసుకుంటారు, రాంగ్ ప్లాట్ ఉండమో ఏదో ఒకటి. సో ఇట్లా మనకి ధర్మం అధర్మం అన్నది సపరేట్ 2 ఛానల్స్, రెండింటిని కలపరాదు. సో అందుకని నేను దాన్ని తీసుకురావద్దంట. నీ ఫస్ట్ ఎందుకోసం అన్హెల్తీ ఉందో ఆ కర్మను తీసేసుకోవాలంట. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. అసలు కర్మ అన్నది, కర్మ అన్న బుక్, ఇంత చిన్న బుక్స్ రాస్తారు. అసలు కర్మ అన్నది అది ఒక ఓషన్ సబ్జెక్ట్. దానికి లోతు తెలియదు మనకి, దాని అంతం ఆది తెలియదు, ఎక్కడ బిగిన ఎక్కడ ఎండు తెలియదు. అలా ఉంటుంది. ఎందుకంటే మనిషిని బట్టి కూడా తేడా ఉంటుంది. సో ఆ కర్మని మనము చూసుకుని రిలీజ్ చేసుకున్నాక, అలాగే మనం ఇప్పుడు వచ్చే 7 కర్మలు కనుక రిలీజ్ చేసుకుంటే, ఒక దాన్ని ఇప్పుడు హెల్త్ది ఇన్వైట్ చేసుకున్నారు, మన ఎంతంత అద్భుతమైన శక్తితో ఒక్కోలాగా అయిపోతుంది. సో అలా మనము హెల్తీ, కొంతమంది నేను హ్యాపీగా ఉన్నా మేడం, నాకు ఏది హాయిగా ఉంది, మా పిల్లలు బాగున్నారు, అక్కడ అమెరికాలో ఉంటారు లేకపోతే ఇక్కడ ఉంటారు, వాట్ ఎవర్, నేను మా చాలా హ్యాపీగా ఉన్నాము, మంచి భోగ జీవితం, మంచిగా తింటున్నాం, తాగుతున్నాం, పడుకున్నాం, వాట్ ఎవర్, బాగున్నాం అంటారు. సరే బాగున్నావు నువ్వు, రేపు పొద్దున ఒక ఇన్సిడెంట్ అవుతుంది సడన్గా, ఏదో ఒకటి, కొడుకు చనిపోయాడని న్యూసో, వీళ్ళ కాలు ఇరిగిందనో, మంచంలో ఉండమో, అది టూ లేట్ కదా. దాన్ని అవాయిడ్ చేయొచ్చు మన దాంట్లో ఉంటే, డ్రీమ్స్లో క్లారిటీగా చూపిస్తాడు నీ కొడుకు చనిపోతున్నాడు అని. దాన్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. అది కర్మే కదా.
తల్లి కర్మ కాదా, చనిపోయిన వాళ్ళ కర్మ కాదు, ఉండే వాళ్ళ కర్మ. సో ఆ కర్మ చూసుకుని మనం దాన్ని రిలీజ్ చేసుకుంటే అద్భుతంగా కొడుకు జీవిస్తాడు. సో అట్లా మనం చూసి తీసేసుకుంటూ అందుకని ప్రతి ఒక్కరూ దీన్ని చేయాలి. భోగ జీవితంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కర్మలు ఏవి లేకుండా ఓన్లీ భోగానికి వస్తారు అనుకోండి, అది కూడా చెప్తారు మాస్టర్స్. కానీ వాళ్ళకి కూడా జ్ఞానం అవసరం ఉంటుంది, వాళ్ళకి కూడా నేర్చుకోవాల్సింది ఉంటుంది, వాళ్ళకి కూడా అర్షవర్గాలు ఉండే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఈగో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ పతనమైనప్పుడు మళ్ళీ మనం ఈ కర్మచక్రంలోకి వచ్చేస్తాం. సో అందుకని మీరు ఈ 4 తలాల మటుకు కర్మచక్రంలో ఉన్నది. 5 నుంచి 9 తలాలు ఉంటాయి కదా, ఒక్కొక్క సోల్ సిటీస్ ఉంటాయి. ఈ గ్రహాంతల వాసులు వేరు, మన చనిపోయాక వెళ్ళే సోల్ సిటీస్ ఆత్మ లోకాలు వేరు. ఆత్మలోకం అని ఒక వర్డ్ ఉంది కదా, గ్రహాంత వాసులు వేరే ఉంది. ఈ అన్నీ వేరు వేరు. సో మనము ఇవన్నిటినీ కూడా సపరేట్గా అర్థం చేసుకుని మన లైఫ్ ఏంటి, మనకి ఎందుకు ఇది వచ్చిందని ప్రాపర్ అర్థం కనుక మీరు చేసుకుంటే దాన్నే కదా జ్ఞానం అంటారు. జ్ఞానం ఉంటే కోపం ఎందుకు వస్తుంది? జ్ఞానం ఉంటే అర్థం చేసుకున్న వారికి హెల్ప్ చేస్తాం కదా, జ్ఞానం ఉంటే ధర్మంలో ఉంటాం కదా. అది ఆ జ్ఞానం అన్నది ధ్యానంతో ఈజీగా పాసిబుల్ అవుతుంది. సో అందుకని మనం ధ్యానం అంటాం. శూన్యంలోకి వెళ్తే ఆటోమేటిక్గా మనం నథింగ్లెస్లో, అంటే మనం అందులో చెప్తాడు ఇమ్మోర్టల్ టాక్స్లో హనుమంతుడు, శూన్యము అంటే ఏమీ లేదు, నథింగ్నెస్ కదా. సో మనం కనుక నా పేరే శూన్యము, నేనే శూన్యాన్ని అని రోజు అనుకుంటే నువ్వు కళ్ళు మూసుకుంటే శూన్యంలో ఉంటావు అంటాడు. అది ఎంత సింపుల్. మరి ఎంతమంది మనం దాన్ని టీచ్ చేయగలుగుతున్నాం? అట్లా సింపులే ఉన్నాయి మనం శూన్యంలోకి వెళ్ళడానికి. శూన్యంలోకి వెళ్ళి మీరు ఏదనుకుంటే అది జరిగిపోతుంది. సో నా కర్మ తీసేయమని శూన్యంలో అడిగితే మనకు కర్మ చూపించి ఆ తీసేసే వాళ్ళని మనకి చూపించి, ఇప్పుడు తీసేసే వాళ్ళంటే అఫ్కోర్స్ నేను తీయను, కానీ ఆ పద్ధతి వాళ్ళకి నేర్పించి వాళ్ళకి పోయేలాగా యూనివర్స్ చేస్తుంది. మళ్ళీ అగైన్ ధర్మంలో ఉండాలి. సో ఇవి చాలా సింపుల్, చాలా ఏమంటే సూక్ష్మమైన జ్ఞానము. అది కనుక వాళ్ళు గట్టిగా పట్టుకుంటే, నేను కూడా గట్టిగా పట్టుకున్నా. ఎప్పుడైతే నేను దీనిలోకి వచ్చానో 6 నెలలు ఎటు గుక్క తిప్పుకోకుండా దాన్నే పట్టుకున్నా. బుక్స్ రీడ్ చేయడము, నేను నైట్ బుక్ పెట్టేసుకుని పడుకుంటా. అది బుక్ రాత్రంతా వస్తూనే ఉంటుంది. పొద్దున్న లేసాక 73rd పేజ్ తీస్తే చదివేసా, 53rd పేజ్ తీస్తే చదివేసా. నాకేమర్థమైందంటే మన సబ్కాన్షియస్ లెవెల్లోకి అది వెళ్తుంది మనం ఆలోచనలో లేనప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు. ఇప్పుడు బయట బుక్ తీసుకుని చదివితే కాన్సన్ట్రేషన్ ఉండదు, సడన్ మధ్యలో ఒక ఆలోచన పోద్ది, ఈ 10 లైన్లు చదివేసి ఉంటాం ఇక్కడ, కానీ అది మనలోకి ఎక్కలేదు. ఇప్పుడు నేను పెట్టుకొని వంట చేస్తూ ఉంటే కూడా మధ్యలో ఉప్పు వేయాలి అంటే అది పోయిందా. దానివల్ల నైట్ పెట్టుకుంటే నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది నాకు. సో అది నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను రోజు ఒక బుక్ చెవులకు పెట్టుకుంటా పడుకుంటా. ఏదన్నా ఒక బుక్ పర్టికులర్గా ఆడియో లేదు, ఇది ఇంపార్టెంట్, డిఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్ ఆడియో లేదు, అది నాకు అమ్మో డిఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్ ఒక్క బుక్ చదవడానికి, అంటే దాన్ని ఆచరణలో చేసుకుంటూ చదవడానికి 10 ఏళ్ళు పడుతుంది ఒక బుక్కి. అట్లా 10 బుక్స్ ఉన్నాయి. అది ఊరికే చదువుకుంటూ వెళ్ళడం కాదు కదా, మనకి అందులో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇలా చేస్తే 3 నెలలు నీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, ఈ శబ్దాలతో ఈ ముద్రలతో చేస్తే ఈ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, ఇన్ని రోజులు చేయాలని. అది ఒక్కొక్కటి నేను దాన్ని పట్టుకుని కూర్చున్నా. అసలు అది డిఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్ ఇంకొక లెవెల్, అంత క్లారిటీగా ఉంది. ఇమ్మోర్టల్ టాక్స్, డిఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్, ఇది అందరి చేతిలోకి వెళ్ళదు. ఇది గుప్తంగా రహస్యంగా ఈ బుక్స్ ఎవరైతే దానికి ఎలిజిబుల్ వాళ్ళని మట్టుకే చదవగలుగుతారు. ఇప్పుడు నేను కొంతమంది పంపించా చదవమని, అవి అట్లాగే ఉన్నాయి, చదవలేదు వాళ్ళు. ఎందుకు? అది వాళ్ళ ఇంకా అర్హత లేదు. అలాగే రాంపా బుక్స్ 7 పుస్తకాలు కనుక చదివి ప్రాపర్గా అర్థం చేసుకుంటే అదే ఎన్లైటన్మెంట్, కానీ అది అందరికీ సాధ్యం కాదు. అలాగే మేడం బ్లవాస్కి, ఆమె కూడా డ్రీమ్స్ చెప్పింది, గ్రహాంతల వాసుల గురించి చెప్పింది, ఆవిడ ఆస్ట్రల్ సర్జరీస్ గురించి చెప్పింది. ఆవిడ కాలు ఇరిగి మొత్తము ఇన్ఫెక్షన్ వచ్చి ఆయన నీ కాలు తీసేయకపోతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఆమె రాత్రికి వెళ్ళి పో నువ్వేంటి అనేసి వెళ్ళి రాత్రి హీల్ చేసేసుకుంది, నెక్స్ట్ డే నడిచింది. అది పాసిబుల్ అవుద్దా సిస్టంలో మన దాంట్లో? కానీ ఆవిడ చేసుకుంది, అది క్లారిటీగా ఆవిడ బుక్లో ఉంది. అదే కదా మరి గ్రాంథ రాసునే పిలుచుకొని చేసుకున్నాను, క్లారిటీగా ఉంది అందులో. సో ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా బుక్స్లో ఉన్నాయి, ప్రూవ్ అయ్యాయి, అండ్ ఇట్ ఈస్ ట్రూత్. అంటే నా కళ్ళతో నేను చూస్తున్నా, అంటే ఒక్కొక్కరు అనుభవం. మొన్న ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ అనుభవాలు ఉన్నాయి. కొంతమంది కెమెరాలో చెప్పమో అని నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఇంకా కొంతమంది నాకు 3 రోజుల తర్వాత కాల్ చేసి, మా ఆయన తాగే కార్డ్స్ తాగుతారు, నేను బ్యాక్ వచ్చేసరికి అది మానేశారండి. అది ఎంత విడ్డూరం! ఈవిడ కదా వచ్చింది, మరి ఆయన ఎందుకు మానేశారు?
దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. దాన్నే అంటే ఈవిడ కర్మ రిలీజ్ ఇక్కడ చేసుకుంది. ఆయన తాగుతుని తింటుండు అంటే ఆయన భోగంలో ఉన్నాడు. కర్మ ఈవిడది. ఎవరైతే బాధపడతారో వాళ్ళ కర్మ. నువ్వు రిలీజ్ చేసుకో. అదే అండి, మా ఆయన చెయ్యరు, మా ఆయన కార్డ్స్ ఆడతారు, మా ఆయన మెడిటేషన్ చేయాలి అంటారు. కాదు, నువ్వు చేసుకోవాలి. మీ ఆయన కాదు. బాధ ఎవరికి ఉంది? నీకు కదా. మీ ఆయన అద్భుతమైన స్థితిలో ఉన్నాడు, ఆయనకు అవసరం లేదు, అక్కడ నీకు అవసరం. సో వీళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేసుకుంటారో ఇంటిల్లి పాది చేంజ్ అవుతారు. నా కర్మ నేను రిలీజ్ చేసుకుంటే ఇల్లంతా చేంజ్ అయ్యింది. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది కొడుకు చెయ్యాలి, కోడలు చెయ్యాలి, అబ్బాబాబాబా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ, మన మీద మనకు తక్కువ. మొదలు నిన్ను ఉద్ధరించుకో, నువ్వు ఫస్ట్ ఆక్సిజన్ పెట్టుకో, అప్పుడు మిగతా వాళ్ళకి పెట్టవచ్చు. నువ్వు నిన్ను చూసి వాళ్ళు మారకపోతే, ఇప్పుడు ఆవిడ అన్నారు కదా అనూష గారు, నేను మారాక నా పిల్లలు మారారు అని, ఫస్ట్ నేను మారాలి అన్నారు. అదే మనం నేర్పించే బేసిక్ సత్యం. అది నేను మారాలి, నా చుట్టూ వాళ్ళు నన్ను చూసి మారుతారు, మారకున్నా పర్వాలేదు, నేను మారి నన్ను నేను ఉద్ధరించుకోవాలి కదా. ఈ భూమి మీదకి వచ్చింది నేను అలోన్ వచ్చా. హస్బెండ్తో రాలే, తల్లితో రాలే, తండ్రితో రాలే, అత్తతో రాలే, మామతో రాలే, పిల్లలతో రాలే అంటాడు కదా రజనీకాంత్. సింహం ఒక్కటే వస్తుంది లాగా మన ఆత్మ కూడా ఒక్కటే వస్తుంది. ఆ వచ్చి మనం ఇవన్నీ మన ఓన్గా తెలుసుకొని ఓన్గా మనలోకి వెళ్ళి, అది మీరు మెడిటేషన్ ద్వారానో, జ్ఞానం ద్వారానో, చాంటింగ్ ద్వారానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నేర్చుకుని మనది మనం ఉద్ధరించి ముముక్షువులమై జీవించి 10 మందిని ఉద్ధరించి అప్పుడు సంతృప్తితో మనం వెళ్ళి భగవంతునిలో కలవాలి. అది మనం చేయాల్సింది. ఇంత గొప్ప జ్ఞాన సందేశాన్ని మీరు ఇచ్చిన తర్వాత ఎంతోమంది గురువుల సాంగత్యంలో ఉన్నటువంటి ఝాన్సీ గారి అనుభవం కూడా మనం తీసుకుందాం. ఝాన్సీ గారు అంతకుముందు గురువులతో సాన్నిధ్యం ఉండింది ఆవిడకి. సో అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు, అప్పుడేం నేర్చుకున్నారు, ఇప్పుడేం నేర్చుకున్నారు, తప్పకుండా అడగాలి మనం దాన్ని. మీరు అడిగేసారు, ఇంక చెప్పడమే ఉంది ఆవిడది. గురువులు అనుభవాలు అంటే బుక్స్ ద్వారా జ్ఞానాన్ని కొంత తీసుకున్నానండి నేను. భరద్వాజ్ గారి బుక్స్, అవి అవధూతల చరిత్రలని రాశారు ఆయన. ప్రతి అవధూత దగ్గరికి వెళ్ళి ఆయన జీవిత చరిత్ర, ఎంత మేలు చేశారు సమాజంలో అందరికీ అనేది, ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అది రిజైన్ చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అవధూతల చరిత్రలు రాస్తే ఆ బుక్స్ నేను చదవటం అయింది. అందులో కొంచెం జ్ఞానం వచ్చిందండి, నేను ఒప్పుకుంటాను. బాబా శిష్యులే ఆయన. బాబా పూజలు చేసుకునేదాన్ని, షిరిడి బాబా పూజలు. చాలా అనుభవాలు ఇచ్చారు జీవితంలో ఎలాగుండాలి అనేది. ఆయన చరిత్రలో గురు చరిత్రకు వచ్చేసరికి త్రిముఖ దత్తాత్రేయుడిగా వచ్చి భూమి మీద ఎప్పుడు పయనిస్తూ ఉంటారు కదా ఆయన. ప్రతి గురువులో కూడా ఒక గురువు వచ్చి ఈ భూమి మీద ఏం చేయాలో అది చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ తర్వాత ఇంకొక గురువు వస్తారు, ఆయన దగ్గర నుంచి రావచ్చు, వేరే దగ్గర నుంచి రావచ్చు, వాళ్ళు చేసే పని కోసం ఇంకొక గురువు వస్తారు. అది తెలుసుకున్నానండి నేను గురు చరిత్రలో. తెలుసుకున్నాక ఇంకా నేనేంటి అనేది తెలుసుకోవాలి కదా. ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది అడిగినప్పుడు అట్లా నాకేం తెలియదు. అప్పుడు చదువుకుండా పోయాను గుడ్డెత్తి చేలో పడ్డట్టు. అలాగా అడిగినప్పుడు నాకు ఈ రామదూత స్వామి దగ్గరికి వెళ్ళటం అయింది. ఆయన దగ్గర అసలు శారీరకంగా మానసికంగా నాకు అసలు ఏమీ అవగాహన లేదు. ఆయన చెప్పారు, ఆయన చాలా అద్భుతంగా ప్రతి కుటుంబంలో ఇది చేస్తున్నారని ఒక అవగాహనతో నేను ఒక పూజకి వెళ్తే అక్కడ చూసి, అవును కదా, ఒక జీవితాన్ని మారుస్తున్నారు, ఒక కుటుంబాన్ని కష్టాల నుంచి బయటేస్తున్నారు కదా అని వెళ్ళాను కానీ నేనేం తెలుసుకోలేదు. ఒకళ్ళకి నేను సేవ చేశాను, ఆయన ద్వారా చేశాను, కానీ నేనేం చేయాలి అనేది నేను తెలుసుకోలేకపోయాను. అది నాకు ఎప్పటికీ రియలైజ్ అయింది, 10 yearsకి రియలైజ్ అయ్యాను నేను. అవును కదా, నేను నన్ను బాగు చేసుకొని నేను వేరే వాళ్ళకి నేను సేవ చేయాలి కదా, ఏ గురువైనా అదే చెప్తారు ఇప్పుడు అని చదివాను కూడా నేను. కానీ నాకెందుకు రియలైజ్ అవ్వలేదో నాకే అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఎంత తీసుకోవాలో, ఏ గురువు దగ్గర ఎంత తీసుకోవాలో అనేది మన దగ్గర లేదు, మన నిర్ణయం కాదు అని తెలుసుకున్నాను నేను. తెలుసుకున్నాక అప్పుడు నాకు పెద్ద యాక్సిడెంట్ అయిందండి కారులో ఒకసారి. ఈయన దగ్గరికి వచ్చాకనే పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు నేను బాబాని అడిగా. ఎప్పుడు నేను ఏదన్నా ఉన్నా బాబా దగ్గరికి వెళ్తా, ఈయన ఉన్నా కూడా బాబాదని అడిగేది. నేను బాబా ఒకటే అనేవారు. ఈయన అనంటే నేను బాబానే అడగాలి కదా, ముందు గురువు కదా ఆయన. అనంటే ఇక ఆయన అన్నారు, నువ్వు చేసేది చాలా ఉంది, నాకు స్వప్నంలో వచ్చి చెప్పారు బాబా గారు.
ఇప్పుడు స్వప్నము ఇవన్నీ చెప్తారని ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు వేటు మోక్షకి మేడం ద్వారా. కానీ నాకు అప్పుడు స్వప్నంలోనే చెప్పారు బాబా గారు, నువ్వు చనిపోతే ఎలాగా, నువ్వు చేసేది చాలా ఉంది అని చెప్పారు. అప్పుడు అనుకున్నాను నేను, అందుకే బ్రతికిచ్చారు. అది పెద్ద యాక్సిడెంట్ అండి. అసలు కార్లు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఏది ఇరక్కుండా బెడ్ ఇది కాకుండా ఎవరు బయటపడలా. అలాంటిది నాకు ఎక్కడ ఏది తగలకుండా బయటపడ్డాను నేను. అప్పుడు అనుకున్నాను, ఆహా ఏదో ఉంది కాబట్టే నన్ను ఇలాగ బ్రతికిచ్చారు బాబా గారు, నేను అడిగింది కరెక్ట్ క్వశ్చన్ అని చెప్పి అనుకొని, ఇంకా సరే వెయిట్ చేయాలి కదా, గురువుల దగ్గర పరిగెట్టడం ఆలోచించడం ఎందుకు, ఏదో ఒక టైంలో ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అనేది వాళ్ళే చూపిస్తారు అనేసి ఇలాగే చేసుకుండా వెళ్తున్నా. 700 పూజలు చేశాను. నేను అనను, ఆయన అధిపతిగా వెళ్ళాను అంతే, ఆయన గొప్పతనం అది, నేను కాదు. అయితే వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబంలో కొంతమంది చక్కగా అద్భుతంగా వాళ్ళు, అదేంటి అనేది ఆ ఎర్త్ బాన్సల్స్ అనేది నాకు భయము అలాంటి ఏమీ లేదు. వెళ్ళమన్నారు ఆయన ఒక లేయర్ లాగా నేను శక్తిని పంపిస్తాను మీకేం కాదని చెప్పేవారు. అంటే అప్పుడు ఆహా ఆయన ఉన్నారు కదా మనకేం భయం లేదు. అలాగే వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబంలో చాలా ప్రాసెస్ పెట్టి 5 గంటలు పెట్టి ఆ పూజని చేస్తే గాని వాళ్ళ దగ్గర ఈ గురువు వాళ్ళ ఇంట్లో ఉండి సూక్ష్మ రూపంగా ఆ కలశ స్థాపన చేసినప్పుడు, పూజ చేసినప్పుడు, సుమంగళి బొందు ఆ ఇంట్లో ఉన్న గృహిణికి వేసినప్పుడు ఈ కలశ స్థాపనలో ఆయన సూక్ష్మ రూపంగా వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ వెంట ఉండి వాళ్ళని నడిపించినప్పుడు వీళ్ళకి అద్భుతాలు జరుగుతాయి అని చెప్పింది కాన్సెప్ట్ మా గురువు గారు. అలాగా వాళ్ళకి జరిగినాయి. కొంతమందికి జరగలేదు. ఎందుకని నేను అడిగా మా గురువు గారిని. అడిగినప్పుడు ఆయన అన్నారు, విశ్వాసం అది విశ్వసించే వాళ్ళకే జరుగుద్ది, విశ్వాసం లేని వాళ్ళకి ఏది జరగదు. ఎక్కడైనా అదే కదా మనం చెప్పేది. ఇప్పుడు మనం కూడా నమ్మకం అని చెప్తున్నాం. నమ్మకంతో ధ్యానం చేసి జ్ఞానాన్ని తీసుకుంటేనే మనకి ఏదైనా జరుగుతుంది. ఎందుకు జరగలేదు అని మీరు అడిగితే మేమేం చెప్పలేము, వాళ్ళ ప్రాప్తం అది. మనం అవును కదా, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నప్పుడు నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే అడిగాను, నా పిల్లలు సెటిల్ అయిపోయారు చక్కగా, మేమిద్దరమే, కానీ నాకు ఆయనకి కొంచెం గ్యాప్ ఉంది. ఎందుకంటే ఆయన మనస్తత్వం వేరు, నా మనస్తత్వం. ఇలాంటివన్నీ మరి సెట్ అవ్వాలి కదా. ఒక గురువు దగ్గర 10 ఏళ్ళు నేను చేశానంటే నాదేంటో నాకు తెలియాలి కదా. అది నేను ఒకరోజు మీ ఫస్ట్ వీడియో చూసినప్పుడు మేడము ఇంటర్వ్యూలో ఉంది. అసలు అద్భుతం, అసలు వెలిగిపోయింది. నేను ఏదైతే అడిగానో అవన్నీ చెప్తుంది మేడం, అన్నీ చెప్తుంది. ఏంటి అనేది మొత్తం చెప్పింది. మన జీవితంలో ఏం కావాలి, నువ్వేమి అవుతావు, ఏం చేస్తావు, నువ్వు ఎలాగా చేసుకున్నాక సమాజంలోకి వస్తావు అనేది నేను చాలా అవగాహనతో విన్నా. ఆ వీడియో విన్నాక ఇంకా లాభం లేదు అని చెప్పి సెప్టెంబర్ 9th నేను జాయిన్ అయ్యాను. ఎట్లా, యూట్యూబ్లో డైరెక్ట్గా లైవ్లో. అయితే నాకు యూట్యూబ్లో జాయిన్ అయ్యి 2 నెలలు, అప్పటికి 2 నెలల వరకు నాకు మేడము ఇది దొరకల, ఫోన్ నెంబర్ కానీ కాంటాక్ట్ ఏది దొరకల. 2 నెలలు అలాగే చూస్తూ పోతున్నా. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ వింటున్నా, కానీ నేను మాట్లాడలేను. మరి జూమ్లో అయితే మాట్లాడవచ్చు, యూట్యూబ్లో మాట్లాడలేను కదా. ఇంకా నేను అలాగే చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. కానీ మేడం తోటి జాయిన్ ఇది తనతోటి కనెక్ట్ అయిన రోజు, ఫోన్ చేసిన రోజు నేను రవీంద్ర గారి దగ్గర శ్రీలంకలో ఉంటే భీమయ్య గారి నెంబరు ఫ్లైయర్ ఉంది కదా నవంబర్ది, అది పడ్డప్పుడు అందులో భీమయ్య గారి నెంబర్కి చేసి, భీమయ్య గారి నెంబర్ నుంచి రవీంద్ర గారికి చేసి, శ్రీలంకలో ఉంటే వాట్సాప్ నుంచి చేసి అడిగితే ఇచ్చారు. పాపం ఆయన 2 నెంబర్లు ఇచ్చారు, ఇండియాది అక్కడ అమెరికాది. ఇస్తే వెంటనే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు మేడం. ఇంత ఈజీగా ఉంది కదా ఫోన్ చేస్తే, ఏంటి ఫోన్ నెంబర్ తీసుకోవటానికి నాకు 2 నెలలు పట్టింది అనేటి వెంటనే మాట్లాడారు మేడం. మాట్లాడితే ఇదే అడిగా నేను, ముందు నాది చెప్పాలి కదా, నేను వచ్చాను అంటే దేనికోసం వచ్చాననేది చెప్పాలి కదా. మేడం ఇట్లా నేను 2 నెలల నుంచి చూస్తున్నా యూట్యూబ్లో లైవ్ అని అంటే, అద్భుతం అమ్మా చూడు అన్నీ చేసుకో అది ఇది అని అంటే, నాకు ఒక డౌట్ ఉంది మేడం అని అంటే, చెప్పమ్మా అన్నారు. అని అంటే ఇట్లా నేను 10 years నుంచి ఒక గురువు దగ్గర నేను సేవ చేస్తున్నాను. ఆ సేవకి నాకు పర్సనల్గా ఏం కావాలి అనేది నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. నాదేమి అవ్వలేదు కానీ, అంటే కొన్ని జరిగి ఉండొచ్చు, అన్ని గొప్ప విషయాలే జరిగి ఉండొచ్చు. నా కొడుక్కి జాబ్ వచ్చింది, అమెరికా వెళ్ళిపోయాడు, కోవిడ్లో మళ్ళీ వాడు అద్భుతంగా అక్కడ సెటిల్ అవ్వగలిగాడు, జాబ్ వచ్చింది.
చేశారు. నేను ఏ గురువు అందరు గురువులుగా ఒకటే తత్వం కదండి, గురువు అంటే ఒకటే తత్వం కదా, ఈ గురువే చేశారని నేను ఎలాగ చెప్తాను? నాకు అందరి అభిమానము అనుగ్రహం ఉంది కాబట్టి నా మీద నాకు జరిగింది అనుకుంటున్నా. ఎవరి దగ్గర ఏది నేర్చుకోవాలో నేర్చుకొని వచ్చాను. నేను అందరికీ కూడా అదే చెప్తున్నాను. కానీ మనకేం కావాలి అనేది నేను ఇక్కడ తెలుసుకుంటున్నా. నేను వదలనండి, ఇదే లాస్ట్ వే అనుకుంటున్నా. నేను అందరికీ కూడా అదే చెప్తా, మీరు ఈ లాస్ట్ వేని వెతుక్కోండి. అన్నీ అయిపోయినాయి, నాకైతే అన్ని పూజలు అయిపోయినాయి. ఇక్కడికి వచ్చాను, అందరు గురువుల దగ్గర సేవ ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేడం మాట్లాడాక ఇంక నేను ఇది అడిగితే అమ్మా నువ్వు 10 సంవత్సరాలు చేసావు, నువ్వేవి చక్కగా అన్ని విధాలుగా అద్భుతంగా ఉన్నావా అని అడిగారు. అద్భుతంగా అంటే మరి నాకు అప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదని తెలియదు కదా. నేను మరి ఇట్లా కొన్ని విషయాలు అన్ని డబ్బు ఇది సమస్యలు అవి ఉన్నాయి మేడం అని అంటే, అదేనమ్మా ముందు నువ్వు సరి చేసుకో, మళ్ళీ 10 మందికి సేవ చెయ్యి నువ్వు అని చెప్పారు. అప్పుడు రిలీజ్ అయ్యా నేనేం చెయ్యాలనేది నేను ఆలోచించుకోలేదు. ఆయన పంపిస్తే వెళ్ళాను, కానీ ఆ పుణ్యం ఎక్కడికి పోలేదు, నాకు ఉంది. కానీ మరి నేనేం చేయాలనేది ఇప్పుడు ఈ గురువు దగ్గర నేర్చుకోవాలి కదా. నాకు ఇదే రైట్ వే అనుకున్నానండి. ఆ రోజు నుంచి నాకు మేడం కనెక్ట్ అయ్యి నాకు 2 నెలలే అనుకుంటా. తర్వాత 2వ నెల, ఈ రోజుకి 2వ నెల కరెక్ట్గా. అంతకుముందు చూశాను, కానీ తనతోటి మాట్లాడాను కాడ నుంచి నాకు అన్నీ జరుగుతున్నాయి. సోల్ టాక్ ఒకటి, డ్రీమ్స్ మేడం చెప్పే ముఖ్యంగా ఇంపార్టెంట్ డ్రీమ్స్. మళ్ళీ మనం ధ్యానం చెయ్యాలి, రోజు మనం క్లాస్కి అటెండ్ అవ్వాలి. క్లాస్కి అటెండ్ అవ్వండి మనకి ఏం చేస్తారు మేడం, మీరు చేసుకోండి డ్రీమ్స్ అడగండి ఇది అని అంటే కాదు. ధ్యానం చెయ్యాలి, జ్ఞానాన్ని పొందాలి. ముందు పొందాకనే ఇవన్నీ వరుసగా చేసుకుంటారండి. సోల్ టాక్ అన్నారు. సోల్ టాక్ అని అంటే నాకు అప్పుడు అనుకున్నా, అవును కదా మా ఆయన్ని సోల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి రోజు సోల్ టాక్ చేయొచ్చు, మామూలుగా చెప్తే వినరు కదా, అందుకని రోజు కూర్చోబెట్టి చెప్తుంటే ఇప్పుడు అద్భుతంగా నేను లేనప్పుడు మేడం వీడియోలన్నీ చూస్తారు. ఆయన అంటే ఆయన ఈ లైన్లోకి వచ్చినట్టే కదా. భౌతికంగా రాకపోయినా వస్తారని నాకు 100% గ్యారంటీ ఉంది. నేను లేనప్పుడు మొత్తం ఇవన్నీ చూసి నాకు చెప్తున్నారు, ఇక్కడ ఇది జరిగింది కదా, ఇక్కడ ఇది జరిగింది, మీరు చూస్తున్నారా వీడియోలు అన్న అంటే శ్రీ సన్నిధిలో బాగానే వస్తున్నాయిగా, వేరే ఛానల్లో కూడా వచ్చినాయి మొన్న అని చెప్తున్నారు అన్ని. అప్పుడు నేనేమనుకోవాలి, సోల్ టాక్ బాగా పనిచేసింది అనుకోవాలి కదా. బాగా పనిచేసింది మా వారి విషయంలో. అసలు నాకు డ్రీమ్స్ కూడా వస్తున్నాయి, మేడంకి ఎప్పటికప్పుడు చెప్తున్నానండి. చాలా బాగుంది. అందరూ కూడా ఈ వేటు మోక్షకు వస్తే మనము మన జీవితాన్ని కానీ, మన పిల్లలు కానీ, మన భర్తల్ని కానీ, మన కుటుంబాన్ని, అత్తమామల్ని కానీ, ఎవరినైనా ఎట్లా ఉన్నా కూడా మనం మార్చుకోవచ్చు అనేసి తెలిసిపోయింది నాకు ఇక్కడ. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు పంచుకున్నారు. అలాగే మీరు ఎవరైతే ఇదే చివరి వే అని అన్నారో, ఆ చివరి వేలో మీకు కలిసినటువంటి గురువులని మీరు అంటిపెట్టుకుని వారి మార్గాన్ని మీరు అందరికీ తెలియజేసి అందరినీ కూడా ఈ మార్గంలోకి తీసుకొస్తారని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అండి, తప్పకుండా అండి. అందులో మీ సహకారాలు బాగా ఉండాలి మాకు. మీరు ఎప్పుడు కూడా ముందు తీసుకెళ్లే వాళ్ళల్లో మీడియా ముందు ఉంటుందండి. ఎందుకంటే ఎంతోమంది గురువులు ఉంటారు, కానీ జెన్యూన్గా వెళ్ళే గురువుల్ని ముందు పెట్టాలి సార్. అది మాత్రం చెయ్యండి. ముందుకి నడిపిస్తూ ఉంటే మీ వెనక మేము నడుస్తూ ఉంటాము. చాలా సంతోషం. మరి వేటు మోక్ష జెన్యూన్ ఎందుకు అనుకుంటున్నారు మీరు? నేను జెన్యూనే అనుకుంటున్నాను. ఎందుకు? ఏం చూసారు మీరు వేటు మోక్షాల్లో? వేటు మోక్షాలో మరి మనకి మనం బాగు చేసుకుంటున్నాం కదా, హీలింగ్ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా బాగాలేకపోతే, ఈ రోజు నాకు నడుము పట్టేసిందండి అనుకోకుండా, వంగుంటే నడుము పట్టేస్తే నేను ఇక్కడికి రావాలా, ఇక్కడికి రిజిస్ట్రేషన్కి రావాలా. నేను ఒకటే అనుకున్నా, మేడం మాకు ఒకటే నేర్పించింది, మీరు ఏదైనా టెస్టులు జరుగుతాయి, ఎక్కడికన్నా ఇంపార్టెంట్ దగ్గరికి వెళ్ళాలంటే మీకు టెస్టులు జరుగుతాయి. నేను పోన్లే నాకు ఇప్పుడు బాగాలేదులే అని పడుకున్నాను అనుకో, ఇప్పుడు అది ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు ఇది మనం నలుగురు కోసం చేస్తున్నాము, నా కోసం కాదు కదా, ఈ యూనివర్సే చూసుకుంటుంది అని మనం తోసుకొని వెళ్ళినట్టయితే మనకి సహకరిస్తుంది యూనివర్స్, మనకి గురువులు కూడా సహకరిస్తారు, అమ్మ కూడా సహకరిస్తుంది మనకి అని చెప్పి అది గుర్తు వచ్చింది నాకు.
ఎవరో వచ్చి గట్టిగా నడుము మీద కొట్టినట్టే అనిపించిందండి. అట్లా పట్టేసింది నాకు. అనిపించి అయ్యో పరీక్ష పెట్టావా నువ్వు అనుకొని ఇంకా నాకు నడుము లేవకపోతే మా వారు వచ్చి పట్టుకొని తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఇందాక వచ్చే ముందే 10:30కి ఇది జరిగింది, 10:15కి. అయితే వెంటనే అనుకున్నా ఏం కాదు ఏం వెళ్ళలేవులే అని. మా ఆయన మీరు నెగిటివ్ మాట్లాడకండి, ముందు నెగిటివ్ అస్సలు మాట్లాడొద్దు, నేను వెళ్తాను, జరుగుద్ది, పని అయిపోద్ది, నేను వెళ్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్తా అన్నా. అంటే అప్పుడు అడ్రస్ తీసి ఆయనే బుక్ చేశారు, కారు బుక్ చేశారు. మెల్లగా చీర కూడా మార్చుకోకుండా నువ్వేమైనా చెయ్యి, నేనైతే వెళ్ళి అక్కడ పడతా, నన్ను చంపినా పర్వాలే, కొట్టినా పర్వాలే, ఎన్ని చేసినా నా పని అయితే చేసుకొని వస్తా, నా కోసం కాదు, నువ్వు అర్థం చేసుకో అని చెప్పి దండం పెట్టుకొని హనుమాకి బయలుదేరా. నాకు మంచిగా మీది అసలు ఇది ఉందని కూడా తెలియదు నాకు. అందులో కూడా పాల్గొన్నా నేను. నొప్పి పోయిందా ఇప్పటికలా? నొప్పి 90% తగ్గిందండి ఇప్పుడు. మరి ఇప్పుడు నేను వచ్చి 4 గంటల్లోనే నాకు ఇప్పుడు నా అంతటా నేను మేడం చెయ్యి పెట్టి నాకు ఇప్పుడు హీలింగ్ చేసింది. అంటే నేనే చేసుకున్నాను, కాకపోతే గురువు పక్కన ఉన్నది కదా, గురువు పక్కన ఉంటే ఇంకే అద్భుతాలు జరుగుతాయని నేను అసలు స్వయంగా నన్ను అసలు ఇప్పుడు తీసుకురావటం కూడా హనుమా పక్కన కూర్చోబెట్టడానికే తీసుకొచ్చారని అనిపించింది నాకు. ఉంటే నీకు తగ్గిపోద్దని హనుమా నాకు హెల్ప్ చేశారనిపించింది. అంటే టెస్ట్ లో పాస్ అయితే వాళ్ళే చూసుకుంటారు కదా, ఫెయిల్ అయితే వాళ్ళు పట్టించుకోరు, పాస్ అయితే మాత్రం పక్కనే కూర్చుంటారు. అది నేను తెలుసుకున్నానండి. మరి ఇది కావాలా మనకి? లాస్ట్ వేగే కదా ఇది, మరి ఇంకేం కావాలి మనకి? నేను ఎన్ని చేయాలో ఏం చేయాలో అనేది గురువులు నిర్ణయించారు, చేసుకున్నాను. నేను మాత్రం నా ప్రాణం ఉండంగా ఇంకా నేను మాత్రం ఇది వదలను, మేడంను వదలను. అయితే ఆవిడ మీకు కరెక్ట్ అని ఎందుకు అనిపించింది? ఇదే లాస్ట్ అని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు ఒక గురువుని చూస్తే ఎన్నో ఉంటాయి కదా, వాళ్ళు సంసారంలో ఉండరు, ఎంతో అద్భుతంగా పూజలు చేస్తూ అన్ని చేస్తూ వాళ్ళకి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. మరి ఇక్కడ మీకు ఏ విధంగా మీకు చూస్తే అసలు ఈవిడ దేంట్లో లేరు, ఓన్లీ సేవలోనే ఉన్నారు, ఆర్ ఇంకో దాంట్లో ఉన్నారు, మీకు అసలు ఎందుకు అనిపించింది చివరి ఇది అని? ఎందుకంటే ఇక్కడ అసలు డబ్బు ప్రాముఖ్యత లేదండి ఎక్కడా కూడా. మేడము అసలు అంతా ఫ్రీ. అసలు ఈ రోజు ఒక క్లాస్ ఇవ్వాలంటే మీరు అందులో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, 7,000 5,000 ఒక గంటకి. మరి ఆవిడి లైఫ్ మొత్తం పణంగా పెట్టి పిల్లల్ని అక్కడ వదిలేసి భర్తని అక్కడ అమెరికాలో మంచి పొజిషన్లో ఉండి వాళ్ళకి ఎంత అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు ఆర్థికంగా. తను వచ్చి 24 గంటలు మాతోటి ఇక్కడ మా అందరితోటి గడిపి ఆవిడ ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నారంటే అక్కడే తెలుస్తుంది కదండి ఎంత జెన్యూన్ అనేది. మరి ఇంతకంటే ఏం కావాలి? నేను అది తెలుసుకున్నాను. ఏ గురువు కూడా ఇట్లా 24 గంటలు స్పెండ్ చేసి మన కోసం ఎవ్వరూ చేయలేదు. చేసినా కూడా మనకి తొందరగా జ్ఞానాన్ని ఇచ్చి మన ద్వారా మన బాగు చేసుకునేలాగా చేస్తుంది ఆవిడ. అందుకనే నచ్చింది నాకు. ఈ సోల్ టాక్ అనేది అసలు జీవితంలో తెలియదు నాకు ఒక మంత్రం ఇచ్చేవారు మా గురువు గారు, ఆ మంత్రము జపం చేసుకునేదాన్ని. ఈ ధ్యానం అంటే కూడా తెలియదండి నాకు. ఇప్పుడు కూర్చుంటే నాకు 2 గంటలైనా తెలియట్లేదు. మరి అది అద్భుతమే కదా. ధ్యానం అంటే తెలియదు నాకు. ఇది జపం చేసుకునేదాన్ని, మంత్రం చేసుకుంటే కళ్ళు మూసుకుంటే మరి ధ్యానం ఎట్లా అవుద్ది? ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, ఈ పూస తిప్పాలి, ఒక మంత్రానికి ఒక పూస తిప్పాలి. మరి ధ్యాస అంతా పూస మీదే ఉంటది కానీ పూస మీదే ఉంటది కదా, మరి ధ్యానం ఎట్లా అవుద్ది? అది ధ్యానం కాదని తెలుసుకున్నా నేను ఈ జపంలో. కానీ ధ్యానం ఎప్పుడు చేయలే నేను, కానీ అద్భుతంగా 2 గంటలు వెళ్ళిపోతున్నా నేను. అసలు ఎట్లయిపోతుందంటే అసలు ప్రశాంతంగా 1 గంట ధ్యానానికి 6 గంటల నిద్ర అని చెప్పారు మా మేడం. అలాగే అవుతుంది, అంత శక్తి వస్తుంది నాకు. మరి ఇందులో నేను చాలా తెలుసుకున్నానుగా. నా పిల్లలు చక్కగా అద్భుతంగా మంచిగా ప్రేమగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇక్కడ లేరు. అసలు మేడం గురించి ఒక్క విషయమే చెప్పాను నేను మేడంని నమ్ముకున్నా, మేడం జెన్యూన్గా ఉంది, అన్ని విధాలుగా బాగుంది నాకు. ఇందులో అంతా చాలా ఆరోగ్యంగా కూడా ఉంది నాకు. ఇందులో నుంచి నేను ఎటు వెళ్ళను, నాకు చాలా సేఫ్గా ఉంది కూడా, మీరేం ఆలోచించొద్దు అని చెప్పాను. అది వాళ్ళకి సోల్ టాక్ కూడా చెప్తున్నా కదా, వాళ్ళు మారారు. నన్నేమి ఇబ్బంది పెట్టట్లేరు. మరి ఇన్ని జరుగుతున్నాయి కదండి. అది 3 days లో ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్ అయిందా? అవుతుందండి, ఆ రోజు నుంచి మొదలవుతుంది.
అసలు గొంతంతా అసలు చాలా అద్భుతంగా ఇదవుతుంది. మళ్ళీ ఈ నడుము నొప్పి కూడా అది సర్జరీస్ జరుగుతున్నాయి నాకు. ఈరోజు మొన్నటి నుంచే అసలు కొంచెం కొంచెం నొప్పి ఈ రోజు వస్తుంది. పట్టుకుంది అందుకే ఆ, అంటారు, అంటే అలా ఈ రోజు- నొప్పి అట్లా ఈ రోజు- లాక్ అయింది అందుకే అంటారు. ఆ, Stress తో పాటు అనుకుంటున్నా. అవి ఇప్పుడు ఇంకా 15 రోజుల దాకా ఉంటాయి అని చెప్పారు మేడం. ఆ సర్జరీస్ చాలా ఒక 10 రోజులు 15 రోజుల దాకా కంటిన్యూ అవుతాయి అని చెప్పారు. అందరికీ కూడా కొంచెం గొంతు నొప్పులు, జలుబులు, దగ్గులు అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫోన్లు వస్తుంటే కూడా మేము అందరికీ చెప్తున్నాం, అమ్మ ఏం కాదు, మీకు వచ్చిన టాబ్లెట్లు వేసుకోవద్దు, హాయిగా పడుకోండి, రెస్ట్ తీసుకోండి, తగ్గిపోతాయి. అంటే ఒక్క రోజుకి తేడా వస్తుంది. చాలా అయినా కూడా మేము ఈ సేవలో మేము ఒక్కరోజు కూడా ఎటు వదులుకునే పరిస్థితి లేదు. మేము ముందుకే వెళ్తాం కానీ వెనక్కి ఒక అడుగు వేయవండి. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయం. థ్యాంక్ యూ సార్. మీకు ముందు థ్యాంక్స్ చెప్పాలండి. చాలా అద్భుతంగా మీరు ఆ ప్రతి ప్రోగ్రాం కూడా అద్భుతంగా చేసి అందరికీ సమాజంలోకి పంపిస్తున్నారు చూసారా, మీది గొప్పతనం. మీకు ఎప్పుడూ కృతజ్ఞతగా మేమందరం ఉండాలండి. చాలా సంతోషం అమ్మా. ఇంకా మీరు ఏదైతే అనుకుని వేటు మోక్ష ప్రారంభించారో అది ఇప్పుడిప్పుడే చిగురించి కొన్ని కోట్ల మందికి దీని ద్వారా జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించి అందరూ మీలా తయారవ్వాలని మాత్రం కోరుకుంటున్నామమ్మా. కరెక్ట్, నేను కూడా అదే కోరుకుంటున్నాను. కొన్ని కోట్ల అనిరుద్ధులు అవ్వాలి, కొన్ని కోట్ల హనుమాలు అవ్వాలి హనుమంతుని శక్తితో. చాలా సంతోషం, చాలా మంచి విషయం. మంచి విషయం చెప్పారు లాస్ట్ లో. మీరు అన్నట్టుగా శ్రీ సన్నిధి ఛానల్కి అద్భుతమైన శక్తిని పంపిద్దాం అందరం కలిసి. ఒక్క నిమిషం. హనుమంతుని శక్తి ఈ ఛానల్ ఇంకా ధర్మ మార్గంలో ఉంటూ అది శక్తివంతంగా అవుతూ అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ అందరినీ మోక్షానికి వెళ్ళేలా దారి చూపేలా శ్రీ సన్నిధి ఛానల్కి హనుమ అద్భుతమైన నీ యొక్క శక్తిని పంపించి దీన్ని ఇంకా 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 శక్తివంతం చేయి. ఎన్నో యజ్ఞాలు, ఎన్నో అన్నదానాలు చేస్తూ శ్రీ సన్నిధి ఛానల్లో అద్భుతమైన ధన సంపదతో అందరికీ సహాయం చేసే శక్తిని వారికి ప్రసాదించమని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంతవరకు వేటు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ మిర్యాల గారు అలాగే వారి టీం ఎంతో గొప్ప అనుభవాలు మనతో పంచుకున్నారు. వారి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ముఖ్య పట్టణాల్లో కూడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఈ శిక్షణా శిబిరాల్లో పాల్గొనాలి, ప్రత్యక్షంగా పాల్గొని గొప్ప అనుభూతులు పొందాలి, వారి కర్మల్ని నిర్మూలించుకొని వారి జీవితాల్లో సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాలని, అష్టైశ్వర్యాలని పొందాలనుకుంటున్నారో వారంతా కూడా ఇక్కడ వేటు మోక్ష ఫౌండేషన్ నెంబర్ ఉన్నదండి, దానికి కాల్ చేసి మీ యొక్క వివరాలు, అలాగే మీరు ఏ సిటీకి దగ్గరలో ఉన్నారో తెలియజేసి ఆయా నగరాల్లో ప్రత్యక్షంగా ఈ శిక్షణా శిబిరాలు జరిగేటప్పుడు మీకు తెలియజేయమని అడగండి, వారు ఖచ్చితంగా తెలియజేస్తారు. మీరు అందరూ కూడా ఆ వర్క్షాప్స్లో పాల్గొని పూర్తిగా ధ్యాన జీవితాన్ని, భోగ జీవితాన్ని గడపాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.